श्रीमद्रंगं जयति वरमं तामदे योगिनानां भूमादस्मिन् भवति कुशली गोपीपूमा सखायः दिव्यं तस्मै दिशति विभवं देशिको देशिकानां काले काले वरवरमुनिं कल्पयन् मङ्गलानि முன்னம் திருவாய் முடிப்பில்லைதான் உபதேசித்தனீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நாத்திகரும் நற்கலையின் நன்னெறிசேர் ஆத்திகரும் ஆத்திக நாத்திகருமாறிவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் மூர்கரண விட்டு నడుచొన్నవరై నాలుం తొడర్. ఈ పాసురం అనేది ఎవరిని మనం ముట్టుకోవాలా? ముట్టుకునేది అంటే ఏంటంటే, ఏదో మనం సంసారంలో లేదు మన కుటుంబంలో వాళ్ళతో కలవండి వీళ్ళతో కలవండి అలా కాదు. ఇది ఎవరితో కలవకూడదు, ఎవరితో కలవాలి. దాన్ని రెండు గోష్ఠిగా చెప్పేశాడు. అటైతే ఇక్కడ మాట్లాడింది మూడు గోష్ఠి. ఒకటి నాస్తికుడు, ఇంకోడు వచ్చి ఆస్తికుడు, ఇంకోడు వచ్చి ఆస్తిక నాస్తికుడని మూడు గోష్ఠి. ఆ మూడు గోష్ఠిలో రెండు ఒకటిగా పెట్టేశాడు. ఒక గోష్ఠి సపరేట్ కాదు. రెండు ఒక గోష్ఠి అనేది నాస్తిక గోష్ఠి, ఆస్తిక నాస్తిక గోష్ఠి. వీళ్ళిద్దరిని తోసేయాల్సిందే. ఎందుకు స్వామి అంటే, నాస్తిక అంటే ఎవరు? శాస్త్రాన్ని ఒప్పుకోకుండా ధర్మమేమి అధర్మమేమి ఇహలోకమేమి పరలోకమేమి పుణ్యం పాపాలు ఇదంతా ఒప్పుకోకుండా వాళ్ళ ఇష్టానికి ఉండి ఏదో వాళ్ళు ఏం చేయాలనుకుంటారో చేసేది అతను నాస్తికుడు. ఆ నాస్తికుడు ఎప్పుడు శాస్త్ర సమ్మతం లేకుండా, శాస్త్రం మీద ఒక పట్టుదల లేకుంటాడో అతను నాస్తికుడు. అతని సంబంధం మనకు అక్కర్లేదు. అదే ప్రకారం ఆస్తిక నాస్తికుడు. ఆస్తిక నాస్తికుడు అనేది శాస్త్రం శాస్త్రం ఈ ప్రకారం చెప్పిందని బాగా తెలుసు. శాస్త్రం ఇహలోకం పరలోకం స్వర్గలోకం పుణ్యం పాపం, నేను కర్మాధారగా పుట్టాను, ఆ కర్మ తొలగితే నేను భగవంతుడి తిరువడిని నేను పట్టుకుంటాను, ఆయన కైంకర్యం చేస్తాను. ఇదన్నీ తెలుసు ఎవరికి? ఆస్తిక నాస్తికుడు తెలుసు. తెలిసినా కూడా అతను ఏం చేస్తారంటే, ఇదన్నీ తెలుసుకొని ఆ ఈ అనుష్ఠానంలో తీసుకొస్తాడో తీసుకురాదు. ఎందుకు స్వామి? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అదేంటంటే నాకు అన్నీ తెలుసు. అయితే ఎవరు ఏ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తాడు శాస్త్ర విషయంగా. అది తెలిసిపెట్టుకున్నాడు. అయితే వైరాగ్యం అనేది లేదు. ఏదైనా కానీ వైరాగ్యం లేదంటే, ఒక పట్టుదల లేదంటే లాభం లేదు. ఆ వైరాగ్యం లేకుండా నాకు అన్నీ తెలుసు కదా, నేను చేసేదే కరెక్ట్, నీకేం తెలుసు, నేను చేసినట్టు చేయండి అని చెప్పి ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. అతను ఆస్తిక నాస్తికుడు అని పేరు. ఆ ఆస్తిక నాస్తికుడు గోష్ఠి కూడా నాస్తికుడు గోష్ఠిలో చేర్చాల్సిందే. లేదే స్వామి, ఇతనికి శాస్త్రం ఒప్పుకొని ఉన్నాడే స్వామి అంటే ఒప్పుకున్నాడు అంతే. దీంతో ఈ నాస్తికుడైనా మనం ఒక రకాలుగా మనం తీసుకోవచ్చే కానీ ఆస్తిక నాస్తికం తీసుకొని కాదు. ఇది శ్రీవచనమోషుల్లో త్రిలోకాచార్య చెప్తున్నా. దానికి వ్యాఖ్యానం స్వామి మనవాళం అనుగ్రహించినప్పుడు ఆస్తిక నాస్తికనైనా మనం తీసుకోవచ్చే కానీ ఆస్తిక నాస్తికం మనం తీసుకొని కాదు. ఎందుకంటే నాస్తికుడుకు తెలవదు, శాస్త్రం తెలవదు, సంప్రదాయం తెలవదు, ధర్మమేమి అధర్మమేమి, అది ఇకలోక పరలోకమేమి పుణ్యమేమి పాపమేంటి ఇదన్నీ తెలవదు. అతన్ని తెలిపించి నువ్వు ఈ ప్రకారం ఉండాలి, దీంట్లో ఎంత దోషం ఉండాలి తెలుసా, ఈ దోషాల కంటే నీకు వచ్చిందంటే నీ నరకం దొరకద్ది తెలుసా అని చెప్పి ఆయనకి ఏదేది ఉపదేశం చేయాలనో ఆ ఉపదేశం చేసి అతన్ని దిద్దుబాటు చేసి మన దగ్గర తీసుకొచ్చి సంప్రదాయాన్ని తీసుకొచ్చి వదలొచ్చు. అప్పుడు భగవంతుడికి ఆరాధనకి అతను వస్తాడు. అయితే ఈ ఆస్తిక నాస్తికుడు ఉన్నాడే, ఆయన దగ్గర ఇదే మాట చెప్పారు అనుకోండి, ఈయనకి పుణ్యం పాపం తెలుసా, నరకంలో స్వర్గం తెలుసా, శాస్త్రం తెలుసా అనేది నాకు అన్ని తెలిసే, నాకు తెలియంది ఏంది,
అన్నీ నాకు తెలుసు, ఏంది నాకు చెప్పేది, నాకు అన్ని తెలుసే కదా అంటే, అప్పుడు ఈ ప్రకారం నువ్వు చేస్తున్నావే, శాస్త్రం మీద పట్టుదల లేకుండా శాస్త్రం ఎలా చెప్పుండది, ఇదం కురు, ఇదం ఆకాశి, ఇది చెయ్యాలా ఇది చేయకూడదు అని చెప్పింది అది. అట్లా దీని తల్లియే గోదాదేవియే రెండో పాసంలో చెప్తుంది, వైయత్తు వాల్వేరుగా నామున్నం పావైకి చెయ్యం కిరిశైగల్ కేలీరు, మీరు ఏం చెయ్యాలా ఏం చేయకూడదు నేను చెప్తాను వినండి అని చెప్పి గోదాదేవి చెప్తుంది. ஐயத்துறவில் மரமனை பாடி நெய்யுண்ணோம் పాలున్నోం నాట్కాలే నీరాడి, నెయ్యున్నోం పాలు ఇదంతా చేయకూడదు. నాట్కాలే నీరాడి తర్వాత స్నానం చేయాల, మయ్యిట్టుడుదోం మై పెట్టుకోకూడదు, మలరిట్టు నాముడిగోం పుష్పాలు పెట్టుకోకూడదు, చెయ్యాదన చెయ్యోం ఏది చేయకూడదో అది చేయకూడదు, శాస్త్రం చెప్పింది కదా అదంతా చేయకూడదు. ఇదన్నీ అది కృత్య అకృత్య వివేకం అంటారు. అదన్నీ పూర్తిగా చెప్పింది. అదన్నీ తెలిసి పెట్టుకుంటాడు ఇతను ఆస్తిక నాస్తికుడు, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు, అయినా కూడా పెడద్దరంగా చేస్తాడు. అప్పుడు వాడి దగ్గర పోయి ఏదయ్యా నువ్వు ఈ ప్రకారం చేస్తున్నావు ఇది దోషం కదా అంటే, దోషం కాదే నాకు తెలుసు కదా, దాన్ని ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు. ఏమంటే మీరు శాస్త్రాన్ని పెట్టుకొని చెప్తారు, ఆ శాస్త్రం నాకు తెలుసు, అయితే శాస్త్రమే పూర్తిగా మనం నమ్ముకోకూడదు. మనకిన ఒక పద్ధతి ఉంటుంది, మనకున్న ఒక స్టైల్ ఉంటుంది. ఆ ప్రకారం ఆ కాలానికి తగినట్టు, ఆ దేశానికి తగినట్టు, ఆ వస్తువుకి తగినట్టు, ఆ మనుషులకి తగినట్టు, ఆ పరిస్థితికి తగినట్టు మనం మార్చుకోవాలి. ఇలాంటి ఉపదేశంతా ఏంది రాంగ్ అయిన ఉపదేశం, మంచి ఉపదేశం కాదు. అదంతా చేసి చేసి అతను ఏం పెడద్రంగా ఏం తీసుకోడు. అందువల్ల అతను ఉపదేశం చేసి మన దగ్గర తీసుకురాను కాదు. అందువల్ల ఆస్తికన్ను నాస్తికన్ను వదిలేసేయి, ఆస్తికన్ను వదిలేసేయి. అప్పుడు ఎవరు తీసుకోవాలా, నాస్తికను వదిలేసి ఆస్తికన్ను తీసుకోండి. అట్లాంటి ఆస్తికుడు ఎట్లాంటి ఆస్తికుడు ఎన్నో రకరకాలుగా చెప్తుంది. శాస్త్రం ఒప్పుకొని శాస్త్రం ప్రకారం చేసేటోడు ఆస్తికుడు. ఆ ఆస్తికుడికి తెలుసు ఇది శరీరం, ఇది ఆత్మ, దేహాత్మ అభిమానం అనేది అతనికి ఉండదు. దేహం వేరు ఆత్మ వేరు బాగా తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏం చేస్తాడంటే మొదట నేను అనుభవించాలా శాస్త్రం ఏదైనా నా అనుభవానికి చెప్పుండదా అని చెప్పి చూస్తే స్వర్గానుభవం చెప్పుంటుంది. ఆ స్వర్గానుభవం కావాలని చెప్పి దానికి ఏమి యాగాలు చేయాలనో యోజిష్టము స్వర్గకామము ఏదైతే అని చెప్పి ఆ యాగం చేసి స్వర్గానికి పోయి అనుభవిస్తాడు. బాగా ఇది ఒక రకం. ఇది వచ్చే నాస్తికరం. నర్కలయన్ అన్నెలిసే నాస్తికరం. నర్కలై అంటే శాస్త్రం, కళ అంటే శాస్త్రం, నర్కల అంటే మంచి శాస్త్రం. నన్నెరి ఆ శాస్త్రాలు చెప్పిన ఉపాయం, ఆ శాస్త్రాలు చెప్పిన మన భగవంతుని పట్టుకునేదే లేదు మనకు అనుభవానికి ఇచ్చే అట్లాంటి ఉపాసన, ఆ ఉపాసన మార్గం వల్ల ఇదంతా చేస్తారు. ఇది ఒకటి. అయితే అది ఎందుకు స్వామి శాస్త్రం అలా చెప్తే, శాస్త్రం ఎవరిని వదలదు. ఎట్లాంటి వాడికి శాస్త్ర వశ్యత కావాలి. శాస్త్రం దగ్గర ఉంటేనే అతను బాగా పడతాడు. అంటే మొదట వేరేలాగా ఉంటాడు, కొద్దిగా తెలుసుకొని ఇదంతా తప్పు, దాని తర్వాత మన స్వరూపానికి విరుద్ధం అని తెలుసుకొని అతను ఏం చేస్తాడంటే, సరే మన స్వర్గానికి పోతే లాభం లేదు, మళ్ళీ తిరిగి వస్తున్నాము, శాశ్వతమైన తావేది అక్కడికి పోతానని చెప్పి ఉపాసన మార్గం మూలగా, వాడు ఆస్తికడే, ఉపాసన మార్గం మూలగా అతను ఏం చేస్తాడంటే కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి ఇదంతా చేసి ఆయన ప్రయత్నం వల్ల దీనికి సాధ్యోపాయం చెప్తాం. ఆ ప్రయత్నం వల్ల చేస్తాడు కదా, చేసి భగవంతుణ్ణి అక్కడ పోయి చేరిపోయి నాకు ఆనందం, ఆ కైంకర్యం చేసేదాని వల్ల నాకు ఆనందం అని చెప్పి ఆ పరిస్థితితో పాటు అతను అక్కడ కైంకర్యం చేస్తాడు. అయితే అది మన స్వరూపానికి మంచిది కాదు. మన స్వరూపమేమి శేషత్వం, పారతంత్ర్యం. వాడు వల్లనే రక్షించుకోవాలా, వాడు ఆనందం కోసం ఉండాలా, వాడు కైంకర్యం కోసమే ఉండాలా, అంత పూర్తిగా వాడే.
వాడంటే భగవంతుడు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రయత్నం వల్ల పోచేనే నా స్వరూపానికి విరుద్ధం కదా. అక్కడ పోయిన తర్వాత నా ఆనందం కోసం చేసింటే నా స్వరూపానికి విరుద్ధం కదా. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ గట్టికి వస్తాడు. నెక్స్ట్ గట్టికి వచ్చి ఈ ప్రకారం చేసేనది తప్పు కదా. అప్పుడు ఏం చేయాలా? భగవంతుడే ఉపాయం. భగవంతుని తిరువడి పట్టుకునేదానికి నా ప్రయత్నం లేదు. అప్పుడు ఇదేంటిది? శరణాగతి మార్గం, ప్రభక్తి మార్గం. ఆ ప్రభక్తి మార్గం ద్వారా నేను భగవంతుడి తిరువడిని వరిస్తున్నాను. అటైతే ఏం తెలుసా? బుద్ధి చేస్తున్నాను. త్వమేవ ఉపాయ భూతో మే భవ, ఇది ప్రార్థన, అది శరణాగతి అని చెప్పి ఆ ప్రకారం నేను బుద్ధి చేసి ఏం చేస్తాను? అతను తిరువడి పట్టుకొని శ్రీవైకుంఠం పోయి అనుభవించే ప్రీతికారత కైంకర్యం చేస్తాను. ఆయన ఆనందం కోసం నా ఆనందం కాదు అని చెప్పి ఈ లెవెల్కి వచ్చేసాడు. ఇది ఇతను కూడా ఆస్తికుడే. అప్పుడు మొదట ఆస్తికుడు స్వర్గానికి పోయేటాడు, శాస్త్ర సమ్మతం కాదు. రెండో ఆస్తికుడు భగవంతుడు తిరువడి కైంకర్యం చేయాలనుకున్నాడు, అయినా కూడా ఈయన ప్రయత్నం వల్ల పోతున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఈయన కోసం ఆనందం కోసం చేస్తాడు. ఇది రెండోడు. మూడోవాడు లేదు, నాకు ఆనందం లేదు, నా స్వరూపం ఇది కాదు, భగవంతుడికి ఆనందం, నా ప్రయత్నం లేదు. అందువల్ల భగవంతుడి ప్రయత్నం అంటే ఏం? భగవంతుడి ప్రయత్నం కాదు, భగవంతుడు అనుగ్రహం. ఆ అనుగ్రహం వల్ల నాకు పోవాలి కానీ అప్పుడు నేను ప్రభక్తి శాస్త్రం ప్రకారం న్యాసం ప్రభక్తి అని చెప్పి ఆ ప్రభక్తి శాస్త్రం ప్రకారం పోతాడు. ఇది నర్కలై, నర్కన నాస్తికరం, నర్కలయన్ నన్నెరిషేర్ ఆస్తికరం చెప్పేసి ఇది అయిపోయింది. అయితే కూడా ఇంకా నర్కలైలో ఇంకోటి ఉండదు, నన్నెరిలో ఇంకోటి ఉండదు. నన్నెరి అంటే అనుష్ఠానం, నర్కలై అంటే శాస్త్రం. శాస్త్రంలో ఇంకా ఒకటి ఉండదు, అనుష్ఠానంలో ఇంకా ఒకటి ఉండదు. ఏంటి స్వామి? అదిదా ఇంతవరకు మనం చూసింది ప్రథమ పర్వనిష్ఠ. అటైతే భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం అనే ఒక స్థితిలో ఉండే చర్మ పర్వనిష్ఠ. అదే ప్రథమ పర్వనిష్ఠ. అదే చర్మ పర్వనిష్ఠ వచ్చింది అనుకోండి, ఆచార్య అభిమానమే ఉత్తారకం. అంటే ఈ గ్రంథమే దానికే అవతరించింది. ఈ ఉపదేశరత్నమాల గ్రంథమే శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఏం చెప్తుందో ఆ దివ్యశాస్త్రం సారాంశం చెప్పటమే ఈ గ్రంథానికి ఉండే కర్తవ్యం. అందువల్లనే స్వామి మనవాళమని దీన్ని అనుగ్రహించారు. అప్పుడు దీంట్లో భగవంతుడిని ప్రథమ పర్వ నెట్టెలు ఉంటే లాభం లేదు. అంటే గ్రంథం ప్రకారం చేరదు. అప్పుడు గ్రంథం ప్రకారం చేరాలంటే ఏం చేయాలా? ఆచార్య అభిమానమే ఉత్తారకం రావాలి కదా. ఇప్పుడు దాన్ని ఏం చెప్తుంది? నర్కలై. ఆ ఆచార్య అభిమానం ఉత్తారకం అనేదిని తీసుకోవాలి, దానికే ఉండేది. అదే శాస్త్రం చెప్తుంది, నర్కలై. అదే ప్రకారం నన్నెరి నాస్తికరం నర్కలయన్ నన్నెరిషే ఆస్తికరం. దానికి నన్నెరి ఏంది? అనుష్ఠానం. అప్పుడు నర్కలై ఏంది? కన్నీను శిరెత్తాండు. ఇదిదా మనం నిన్న కాలక్షేపంలో లాస్ట్ మనం చూసింది. స్వామి ఇంతసేపు అయిందే స్వామి, 10 నిమిషాల పైన అయిందంటే ఇంత మాత్రం వస్తేదా మనం ఎక్కడ నిలబడ్డామని తెలుసు. ఆ నిలబడే స్థలం మనకు తెలవకుండా ఎక్కడున్నామో ఎత్తుక్కుంటా ఉంటే లాభం లేదు. అందువల్ల ఈ ప్రకారం ఒక నిదానంగా పోయామంటే అది మనసులో అట్లా ధరించద్ది. ధరించిన తర్వాత అయితే కాలక్షేపం వినిన తర్వాత అట్నే వదలకూడదు. మళ్ళీ మన పుస్తకం చూడాలా, అది నోట్స్ తీసుకుంటాము, అది మళ్ళా చదవాలా. చదివి స్వామివారు ఏం చెప్పేది ఆలోచన చేసి దాన్ని మళ్ళీ మనం ఇది చేసుకుంటా ఉంటే అప్పుడు మనకి మనసులో నిలబడదు. ఇప్పుడు నర్కలై అనేది దీనికి ముందు శాస్త్రం. ఇప్పుడు నర్కలై అనేది కన్నీసిరుతాం అదే నర్కలై. అట్టే నన్నెరి ఏంటి? నన్నెరి అంటే ఏంటి? మనం ఏం చెప్పాము? అనుష్ఠానం చెప్పాం కదా. నర్కలై అనే కన్నీసిరుతాము, నన్నెరి అనే అనుష్ఠానం ఏంటి? ఆచారుడు తిరువడియు ఉపాయం. అదే అనుష్ఠానం. ఆచారుడు తిరువడియే ఉపాయం తీసుకున్నదా అద నన్నెరి. అప్పుడు ఆచారుడు తిరువడియే ఉపాయం, ఆచారుడు తిరువడియే ఉపేయం అంటారు కదా. ఉపాయం ఉపేయంగా నర్కలై నన్నెరి అని చెప్పారు. ఈ నర్కలై నన్నెరి ఏంది? వీళ్ళుదా ఎవరు? ఆస్తికుడు.
ఇప్పుడు దీని ముందు ఆస్తికుడు ఉంది, అతను ఆస్తికుడు కాదు, ఆస్తికుడే. ఆస్తికుల్లో రకరకాలుగా ఉంటారు. మనకే తెలుసండి, కొన్ని మందులు పెరుమాళ్ళు సేవించని పోతారు కదా, అవును, పోయి పొరపాటుతో సేవిస్తారు. కొన్ని మందులు పెరుమాళ్ళు సేవించేది కన్నా అక్కడ గోష్ఠి సేవించాలండి, గోష్ఠి చాలా బాగుంటుంది అని సేవించని పోతారు. కొన్ని మందులు పెరుమాళ్ళు సేవించడానికి పోతున్నాను, అలంకారం బాగుంటుందండి అందువల్ల పోతా ఉంటారు. కొన్ని మందులు పెరుమాళ అలంకారం అది తీసుకొస్తారు కదా, అట్లా ఇట్లా ఆడుతూ ఉంటారు, అది చాలా బాగుంటుందండి అది కొనుక్కొస్తారు. కొన్ని మందిలు ఏం చేస్తారు, అక్కడ భజనలు ఉంటుందండి, ఎవరెవరో ఆడుతూ ఉంటారండి, ఏదో రకరకాలుగా ఏదో వేషాలంతా వేసుకొని వచ్చి చేస్తారండి, అది చూడాలంటారు. అన్నీ ఆస్తికంగా. దీంట్లోనే ఎన్ని రకరకాలుగా వచ్చింది, ఒకటి కాదు ఎన్నో రకరకాలుగా. అదే ప్రకారం శాస్త్రం తీసుకొని ఆ శాస్త్రం ప్రకారం ఉండేటోళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. స్వర్గానికి పోయేటోళ్ళు, దాని తర్వాత భగవంతుడు అనుభవించేటోళ్ళు. ఆ భగవంతుడు అనుభవించేటోళ్ళనే ఈ రెండు రకాలు ఉంటుంది. నా ప్రయత్నం వల్ల భగవంతుని అనుభవించేది, నా ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువడి పట్టుకునేది, ఇది ఒక రకం. నా ప్రయత్నమేలు లేదు, భగవంతుడు అనుగ్రహం వల్ల భగవంతుడు తిరువడి నేను పట్టుకునేది అంటే ఇదే ఆయన మనకి ఇచ్చేది. అదే ఆయన ఆనందం కోసం నాకు కైంకర్యం చేసేది, ఇది తర్వాత ఈ రెండు ఉండదు. ఇదంతా దాటి ఆచార్య అభిమానమే ఉత్తారకం వచ్చేసిన తర్వాత దీనికి ముందు చెప్పింది నర్కలై నన్నెరియే, ఇది కూడా నర్కలై నన్నెరియే. అయితే నర్కలై నన్నెరిలో రకరకాలు ఉంటుంది, మనం చూసాం కదా శాస్త్రం ఉన్నట్టు. అదే ప్రకారం ఇప్పుడు చర్మపర్వ నీట్టై నర్కలై నన్నెరియేది అంటే ఆచార్య అభిమానము ఉత్తారకం, ఆచార్య ఉపాయం, ఆచార్య ఉపేయం అనేక నర్కలై నన్నెరి వచ్చేసింది. సరే స్వామి, దీంట్లో కన్విన్సిల్తాంలో ఆచార్య అభిమానం ఉంటే ఇదా లాస్ట్, దీని తర్వాత వేరే ఏదైనా ఉండదంటే లేదు. దీనికి పంచమోపాయం అని పేరు. 5వ ఉపాయం పంచమోపాయం అంటే మొదట ఉపాయం, 2వ ఉపాయం, 3వ ఉపాయం, 4వ ఉపాయం, 5వ ఉపాయం. మొదటి ఉపాయం స్వామి కర్మయోగం, 2వ ఉపాయం స్వామి జ్ఞానయోగం, 3వ ఉపాయం స్వామి భక్తి యోగం, 4వ ఉపాయం స్వామి ప్రభక్తి యోగం. ప్రభక్తి యోగం కాదు, ప్రభక్తి శరణాగతి ఇది. 5వది స్వామి ఆచార్య అభిమానం. దీనికి పంచమోపాయం అని పేరు. ఆ పంచమోపాయాన్ని చెప్పేసాను. దీంట్లో ఈ నల్కల అంటే ఇది, దీనిదా మనం చూసాము. మధురకవి ఆళ్వార్ స్థితి, శత్రుఘ్నాళ్వార్ స్థితి, వడుగునంబి స్థితి అని చెప్పి చూసాం. అటైతే మధురకవి ఏం చెప్తున్నారు, வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளி செயல்நடியே సేవిత్తార్ తాత్పర్యం చేయందని చెప్పి మధురకవి చేయకళై అంటాడు కదా, అదిదా చాలా గొప్పైన మధురకవి చేయగలిగేది కనిని సిలుతాంబు. ఆ కనిని సిలుతాంబుదా ఏంది, నన్నెరి నక్కలై నన్నెరి. దీంట్లో ఏం చెప్తున్నాడు, తెరువుమట్టరియேன் కురుగోన్ నంబి అని, మేవినేనవన్ పొన్నడి అని, ఆల్పొక్క కాదల్ అడిమై పయనని, ఇది ఆచార్య అభిమానానికి ఇది చెప్పింది మనం చూసాము. దీంట్లో ఇది మనం ఇప్పుడు చేస్తాము. తెరువుమట్టరియேன் కురుగోన్ నంబి కావినిన్ని చేయి పాదిత్తిడివని అని చెప్పి వస్తుంది కదా. దీంట్లో తెరువుమట్టరియேன் ఆట్పుక్క కాదల్ మేవినేనవన్ పొన్మడి అని కూడా. తెరువుమట్టరి అంటే ఏంటి, భగవంతుడు దేవుడు కాదు, నమ్మాళ్వాడే నాకు దేవుడు అని చెప్పి 3 పాసరాలు ఉదాహరించాడు. ఆ 3 పాసరంలో భగవంతుడు నాకు దేవుడు కాదు, నమ్మాళ్వారు నాకు దేవుడు. అప్పుడు నమ్మాళ్వారు దేవుడు అంటే ఏమొచ్చింది అక్కడ, శేషి. దీన్ని ఎట్లా మనం చూపిపోతారంటే వ్యాఖ్యాతాలో ఈ ప్రకారం మీరు ఆచార అభిమానం చెప్తున్నారే, అది శాస్త్రం చెప్పతమా? ఉండదండి. తిరుమంత్రం అదే చెప్తుంది. తిరుమంత్రం స్వామి శాస్త్ర సారాంశంగా తిరుమంత్రం ఏం చెప్తుందో అర్థం ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు శాస్త్ర సంబంధమే కదా. అందువల్ల తెరువుమట్టరి అంటే ఏంది, నమ్మాళ్వారు శేషి, ఆయనదా స్వామి. శేషి అంటే స్వామి, ఆయనదా స్వామిని తెరువుమట్టరి అని ఒక శబ్దంలో మనకు తెలిసింది. మేవినేనవన్ పొన్నడి మిమ్మయే
అని చెప్పింటే అప్పుడు పొన్నడి అంటే తిరువడి. ఆ తిరువడి పట్టుకున్నాను, తిరువడి పట్టుకున్నాను. ఎవరు చెప్పేది ఎవరు? మధురగవి ఆళ్వార్. ఇది కన్నించిరుతాంబ భాషం. ఆ మధురగవి ఆళ్వార్ మేవినేవరం పన్నడి అంటే నమ్మాళ్వార్ తిరువడి పట్టుకున్నాను, ఆయన తిరువడి పట్టుకున్నాను, ఆయన తిరువడియే నాకు ఉపాయం చెప్పినాడు. ఇదైంది. అప్పుడు మొదట చెప్పింది తెవుమట్టడియేను, అది శేషిని తెలిసింది. నమ్మాళ్వార్ శేషి, మధురగవియార్ శేషభూతుడు, నమ్మాళ్వార్ స్వామి, ఇతను దాసుడు. ఎవరు? మధురగవియార్ దాసుడును వచ్చేసింది. మేవి దేంతో? తెవుమట్టడి అని శబ్దం వల్ల. మేవినేనవన్ పొన్నడి మేమి అని శబ్దం వల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఉపాయం. ఉపాయం అంటే ఏంటి? ఆ నమ్మాళ్వార్ తిరువడి పట్టుకోవాలంటే ఆయన తిరువడియే ఉపాయం అని చెప్పి ఆ శబ్దం చెప్తుంది. దాని తర్వాత ஆட்புக்க காதல் அடிமைப்பயனன்றே மிக்க வேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடு என் நெஞ்சும் நிறுத்தினான் தக்கசி షటకోపనన్ నమ్మిక్కు ఆట్పొక్క కాదల్ అడిమై పయనండ్రే. అప్పుడు అప్పుడు ఆట్పొక్క కాదల్ అడిమై పయన. పైన అంటే ఏంటి? కైంకర్యం. ఆ నమ్మాళ్వార్ తిరువడికే కైంకర్యం. ఎట్లా కైంకర్యం? ప్రేమతో కైంకర్యం, ప్రీతితో కైంకర్యం. ఆయన అంటే అంత ఆనందంగా కైంకర్యం. ఆ కైంకర్యం తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు 3 దొరికింది. బాగా తెలుసుకుని ఈ విషయంగా తిరుమంత్రంలో చెప్పింది. ఆ విషయానిగా ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పి మన పూర్వాచార్యులు అనుగ్రహించారు. ఇప్పుడు మేబీని తెవుమట్టడి అని శబ్దం వల్ల నమ్మాళ్వార్ స్వామిని మనకు దొరికింది. అప్పుడు నమ్మాళ్వార్ శేషి, మధురగవియాళ్వార్ శేషభూతుడు, దాసుడు వచ్చేసింది. అదే ప్రకారం మేవినేనవన్ పొన్నడిమేమంటే నా నమ్మాళ్వార్ తిరువడి పట్టుకోవాలంటే ఆయన తిరువడియే నాకు ఉపాయం, వేరే ఉపాయం లేదు, నాకు వేరే దారి లేదు. ఆయన దగ్గరకు పోవాలంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం అనేది తిరువడి కదా, ఆ తిరువడి అని చెప్పి దొరికింది. ఇది రెండోది. మూడోది, సరి స్వామి, ఆయన స్వామిని నేను దాసుని తెలుసుకున్నాను, ఆయన దగ్గరికి పోవాలా అని చెప్పి ఆయన తిరువడిగా నాకు దారిని తెలుసుకున్నాను. ఇప్పుడు కైంకర్యం చేయాలి. ఎవరికి? ఆయనకే కైంకర్యం. ఆయన తిరువడికి, ఆయన తిరుమేనికే కైంకర్యం. ఆ కైంకర్యం ఎట్లవుతుంది? ఆట్పుక్క కాదల్ అడిమైపోయినండి 3 వచ్చేసింది. అప్పుడు ఏమేమి తెలుసుకున్నాను? శేషిత్వం తెలుసుకున్నాను. నేను శేషబోధుడు. నేనంటే ఇక్కడ మధురగవియాళ్వార్ని మీరు పెట్టుకోవాలా. అప్పుడు నేను శేషబోధుడు, నమ్మాళ్వార్ శేషి. ఆ శేషి అంటే ఆయన తిరువడి పట్టుకునేందుకు ఉపాయం ఇది, ఆయన తిరువడి ఉపాయం. ఆ తిరువడికి కైంకర్యం చేసేదే పురుషార్థం అని చెప్పి 3 విషయాలు చెప్పేశాడు. అప్పుడు స్వామి ఆ స్వామికి ఉపాయంగా ఆయన తిరువడియే, ఆ స్వామికి నేను కైంకర్యం పిలిచే జాగ్రత్త చెప్పినాడు. ఇప్పుడు 3 శబ్దాలు ఏమి? తెవుమట్టడి అంటే దేవుడు నమ్మాళ్వార్. దేవుడు నమ్మాళ్వార్ తప్ప వేరే దేవుడు లేదని చెప్పేశాడు. ఇది ఏం చేస్తున్న అర్థం? నమ్మాళ్వార్ కాకుండా వేరే దేవుడు లేదంటే ఏదైనా ఓంకారాన్ని అర్థం. ఇదా తిరుమంత్ర అర్థం. కొంచెం నిదానంగా మీరు ఇక్కడే గుర్తుపెట్టి కొన్ని విషయాలతో నిన్ననే చెప్పేది. కొంచెం నా కాలక్షేమం కొంచెం శ్రమంగా ఉంటుందంటే ఆ తత్వార్థాలు ఎక్కువ ఉంటుంది, స్వాపదేశాలు ఎక్కువ ఉంటుంది. లోపల పోయిపోయి దాన్ని ఏం చెప్తున్నారు చెప్పి ఏంది స్వాపదేశం లోపలనే పోయి దాన్ని ఏం చెప్తున్నారు చెప్పి పూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు శేషి అంటే శేషి అనే శబ్దం ఎక్కడ చూస్తే ఓంకారం చెప్తుంది. అకార వాచన ఓంకారం ఇది. అకార ఉకారం అకారం చాలాసార్లు మనం చూసినాం. అకార ఉకారం అకారం కదా. అప్పుడు అకార వాచన భగవంతుడికి, మకార వాచన జీవాత్మ దాసుడు, ఆయన పరమాత్మ స్వామి, మన దాసము వస్తుంది కదా. ఇప్పుడు మధురగవియాడు ఎవరిని స్వామిని తీసుకున్నారు? నమ్మాళ్వారిని. ఈయన ఎవరు? దాసుడు. అప్పుడు ఇది ఏమర్థం? ఓంకారం అర్థం. అప్పుడు తెవుమట్టడియే అని ఒక శబ్దం వల్ల ఓంకారం అనే అర్థాన్ని తెప్పించాడు. ఇది మధురగవియాళ్వార్ కనిని చెప్తాము. దాని తర్వాత మేవినేన్ అవన్ పొన్నడి మేవినేన్ అవన్ పొన్నడి అని చెప్పి కదా. ఇది ఉపాయం. ఉపాయం దారి. నమ్మాళ్వార్ తిరువడి పట్టుకున్నానికి దారి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అదంతా కాదు. ఆయన తిరువడియే దారి. అప్పుడు ఆ తిరువడి ఉపాయంగా ఉంటది కదా. ఆ తిరువడి నాకు అన్ని ఇస్తుంది కదా. అందువల్ల ఇది ఎక్కడ చెప్తుంది? తిరుమంత్రంలో నమశబ్దార్థం చెప్తుంది. నమశబ్దార్థం ఏం చెప్తుందంటే నాకు నేను లేదు,
నన్ను రక్షించుకోవాలంటే నా వల్ల రక్షించుకున్నాడు, నేను భగవంతుడిని రక్షించుకోవాలా, భగవంతుడుగా నన్ను రక్షించాలా, నన్ను రక్షించుకునే అర్హత నాకు లేదు. ఇది ఎందుకు చెప్తుంది? నమశబ్దార్థం చెప్తుంది. అదే ప్రకారం ఆ నమశబ్దార్థ అర్థాన్ని ఎక్కడ పెట్టాడు స్వామి మధురగవియాழ்వార్? మేవినే అవన్ పొన్నడి మెయిన్మయే. అప్పుంటే నాకు ఆయన తిరువడి తప్ప వేరే గతి లేదు, వేరే గతి లేదు అంటే ఈయన్ని రక్షించుకునేదానికి ఈయనకి యోగ్యత లేదు. అప్పుడు మన నమ్మాళ్వారే మధురగవియారు రక్షిస్తారు అని చెప్పే శబ్దం మేబీనే నవన్ పొన్నుడి మెయిన్మయ్యే అని శబ్దంలో పెట్టిన దానివల్ల అది నమశబ్దార్థం తెలిసింది. అప్పుడు ఓంకారం, ఓంకారం ఏమొచ్చింది? తెలుగు మట్టని అని శబ్దం వల్ల ఓంకారం తెలిసింది. అదే మేబీనే పొన్నడి శబ్దం వల్ల నమశబ్దార్థం తెలిసింది. తర్వాత నారాయణ శబ్దార్థం స్వామి అది ఎక్కడున్నది? ఆట్పుక్క కాదల్ అడిమై పైన. నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంది? కైంకర్యం చెప్తుంది. ఆ కైంకర్యం ఎట్లా ఉంటుంది? ఆనందమైన కైంకర్యం, ప్రీతి అయిన కైంకర్యం, బోధ్యమైన కైంకర్యం, అది కాకుండా చాలా ప్రేమమైన కైంకర్యం. ఆ కైంకర్యం చెప్తుంది. ఆ కైంకర్యం ఎక్కడ చెప్తుంది? నారాయణ శబ్దార్థం చెప్తుంది. ఆ నారాయణ శబ్దార్థం అర్థం కనిని చిరుతం ఎక్కడున్నది? ఆట్పుక్క కాదల్. ఆట్పుక్క 9వ పాసరం ఇది. మిక్కవేదియర్. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు రాసి పెట్టుకొని ఆ పుస్తకాన్ని చూడాలి. స్వామి సరిగా చెప్పినారా, తప్పుగా చెప్పేశారా? తప్పేం లేదు, అట్లా కూడా పోయి చూడొచ్చు. ఏం స్వామి మీరు చెప్పిన దాన్ని తప్పు అనుకుంటామా అని? అట్లంతా నేను మనిషే కదా, ఎన్నే తప్పులు చేయొచ్చు, తెలవకుండా రావచ్చు, ఏం లేదు. దానికోసం చూడని చెప్పాల. చూస్తే ఏమవుతుందంటే మీకు మనసులో అట్లా ధరించండి, దాని మీద ఒక పట్టుదల వచ్చేస్తుంది. ఓ అక్కడ చెప్పింది ఈ పుస్తకంలో ఉండేది సరిగ్గా ఉండదు అని వచ్చింది దానికి మనకు అట్నే మనసులో నిలబడద్ది. నిలబడింది అనుకో, నీకు 4 సార్లు చూసి అనుకోండి, రాత్రి నిద్రపోయేట కూడా లేపెడితే మా ఏంది మాకు చెప్పమంటే వెంటనే చెప్తారు. అదేంటి మీరు ఇంకా తెలుసుకున్నారా అంటే నేను తెలుసుకోవాలా, ఆచాడు ఇచ్చాడు అని చెప్పి అనుకోవచ్చు కదా. అందువల్ల నారాయణ శబ్దార్థం కూడా చెప్తుంది. ఆట్పుక్క కాదల్ అడిమై పయనండి అని చెప్తుంది. ఇప్పుడు 3 వచ్చింది. ఒకటి శేషి, ఇంకోటి ఉపాయం, ఇంకోటి పురుషార్థం. ఇదిదా ఓంకారం ఏం చెప్తుంది? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడు జీవాత్మ దాసుడు, పరమాత్మ శేషి అని చెప్తుంది. అదే ప్రకారం నమశబ్దార్థం ఏం చెప్తుంది? ఆ పరమాత్మకు నేను ఆయన తిరువడి పట్టుకోవాలంటే నన్ను నేను రక్షించుకొని ఉండే యోగ్యత నాకు లేదు, ఆయనే నన్ను రక్షించాలా. ఆయన రక్షించాలంటే దారి ఏది? ఆయన తిరువడియే దారి. అది ఏంటి చెప్తుంది? నమశబ్దార్థం చెప్తుంది. సరే స్వామి అయిపోయింది, ఆయన దగ్గరికి పోయాను, ఏం చెయ్యాలా? పురుషార్థమేమి? ఆయనకి కైంకర్యం, అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం అని చెప్పి ఆయనకి చెయ్యాలని శబ్దం నారాయణ శబ్దార్థం చెప్తుంది. ఇది చెప్తుంది. ఇదిదా ఏంది? నర్కలయన్ నన్నెరిషేర్ ఆత్తిక. ఈ శబ్దానికి ఇంత అర్థం ఉండదా? మన పూర్వాచార్యులు ఉండారే, వాళ్ళు వ్యాఖ్యానం అనుగ్రహించేరే, ఆ వ్యాఖ్యానం మన చదవను ఎంత ఆనందం. ఇంత అర్థం దీంట్లో ఉండదా? ఒకే శబ్దం పెట్టాడు, నర్కలయన్ నన్నెరి షేర్. ఈ నర్కలయన్ నన్నెరి షేర్ శబ్దంలో తిరుమంత్రార్థం పూర్తిగా ఉండదు. స్వామి ఇంత బాగా ఉంటుంది, అంత వైభవం స్వామి మనవాళ్ళ మామనికి, అంత వైభవం దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ పెరలోకం జీవ స్వామికి అంత వైభవం నాచారుడికి, నాచారుడు నాకు కనిపించాడు కదా, ఈ ప్రకారం చెప్పాడు కదా. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఉండేది కదా. ఆహా, అప్పుడు ఓంకారమేమి, నమశబ్దార్థమేమి, నారాయణ శబ్దార్థమేమి, ఈ 3 వచ్చేసింది. అయితే ఈ 3 ఎవరి మీద ఉండదు? ప్రథమ పర్వనెట్టే శ్రీమన్నారాయణ మీద ఉండదు. అది రావణ దాని అట్నే తీసుకురావడం ఎక్కడ? ఆచార్యుడి దగ్గర తీసుకొచ్చాడు. దాని అట్నే ఆచార్యుడి దగ్గర తీసుకొచ్చేయాల. తీసుకొచ్చేమంటే ఆచార్య అభిమానము ఉత్తారం. అప్పుడు ఓంకారం ఆచార్యుడు దా దేవుడు అని వస్తుంది. నమశబ్దార్థం ఆ ఆచార్యుడి తిరుగుడు తప్ప నాకు వేరే గతి లేదు, నమశబ్దం. నారాయణ శబ్దార్థం ఏం స్వామి నారాయణ శబ్దార్థం మళ్ళా చెప్తారంటే ఇక్కడ ఏం చెప్పాలా? ఆచార్యుడు చెప్పేయాలి. నారాయణ శబ్దాన్ని తీసేసి ఆచార్యుడు చెప్పాలి. దీనికి ఈ తిరుమంత్రమే
స్వామి రామానుజులు వారు పేర్లనే ఉండదు. ఓం నమో రామానుజాయం తిరుమంత్రమే ఉంటుంది. ఇది ఒక తిరుమంత్రం. రామానుజ రహస్య త్రయమే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రధాన ఆచార్య చూపించేటువంటి ఇప్పుడు కన్నీటి సీతారాం ఏం శబ్దం వచ్చింది? తెగుమట్టడి ఏం శబ్దం? ఇషి కొట్టు ఓంకారం. మేమినేనవన్ పొన్నడి మెమ్మయ్య ఇషి కొట్టు నమశబ్దార్థం. దాని తర్వాత ఆట్పుక్క కాదని అడిమైపోయినండి ఆ శబ్దం ఇషి కొట్టు నారాయణ శబ్దార్థం. అక్కడ నారాయణ శబ్దాన్ని తీసేసి ఆచార్య శబ్దాన్ని పెట్టేయాలి. ఈ ప్రకారం ఉంటారు కదా. ఇదిదా మధుర కవి, ఇది సన్మార్గం. ఆయన మార్గం ఇదిదా. ఇట్లాంటి దీనిదా చర్మపర్వ నెట్టే అంటారు. దీన్ని చర్మపర్వ నెట్టే అంటారు. ఈ చర్మపర్వ అయితే మొదట మనం చెప్పింది ప్రదక్తి నిట్టయి, ఆ ప్రదక్తి నిట్టయి దాటి ఇప్పుడు చర్మపరమైన నిట్ట అంటే ఏంటి? ఆచార్య అభిమానమే ఉత్తానం వచ్చేది కదా. ఈ నెట్టెలు వచ్చేయాల. ఈ నెట్టెలు ఉండేటోడు ఎవరు? ఆస్తికాలని పేరు. అప్పుడు ప్రథమ పర్వ నెట్టెలు ఉండేటోడు ఆస్తికాలు కాదా? వారు కూడా ఆస్తికాలే. అయితే ఆ ఆస్తికాలు ఇంత మాత్రం ఇంత దూరం రావటానికి చాలా దుర్లభం. దాని మీద శ్రీవచన భూషణ శాస్త్రంలో మనం చూసినాము. ఓరొరువర్ ఉండాగిల్ అత్తనే కానుల్లమే అల్లార్కం అండాదందు అది అని చెప్పి మనం చూసాం. ఎవరన్నా ఒకరు దొరికితే కూడా సార్ ఇదే దివ్య శాస్త్రం ఆ పాత్ర మనం చూసి కాలక్షేపం విని ఉండాలి. అప్పుడు ఎవరన్నా ఒక ఉండాలి కదా. అలాగా దాన్ని ఫాలోవర్స్ ఉండాలి. అప్పుడు ఏమైపోయింది? నాస్తికాన్ని తోసేసాడు. ఇది మీరు అక్కడ గుర్తు పెట్టుకోవాలి. మనకి ఆ పాసరం మనకన్నా సేవాకాలం సేవించేటప్పుడు మేమేనైనా మన పొన్నడి మేమే అంటే నమశబ్దార్థం గుర్తు రావాలి. తెవమట్టడియేన్ అని పాసరం సేవించినప్పుడు ఓంకారం అర్థం. ఆట్పుక్క కాదని అడిమే పైరండ్రే అని చెప్పి మనకి సేవిస్తా ఉన్నప్పుడు ఇది ఆచార్య శబ్దార్థం, నారాయణ శబ్దార్థం, పురుషార్థం ఇదే కదా. గుర్తు రావాలి. గుర్తు వచ్చిందంటే కాలక్షేపం బాగా వింటాము. అది మనసులో పెట్టుకున్నాము అని అర్థం. ఇప్పుడు నాస్తికాన్ని వదిలేసాడు, నాస్తికాన్ని వదిలేసాము. ఇప్పుడు ముగ్గురుండా ఇదా. ఇప్పుడు మనం వ్యాఖ్యానం చూస్తాము. నాస్తికని మీరే అడిగితే మెరియలియాద. ఇప్పుడు மரியாதை அப்படியே உக்தமான சதனுட்டான அனுஷ்டித்து போருகிற பிராமணிகர ஆஸ்திகரின் அன்றைக்கு அத்தியாத்ம சாஸ்திரங்கள் ஆஸ்தி கீதாதிகள் ஓதப்படுகிற உபாய அத்தியவசாய ஊபமான பிரபக்தி மார்க்கத்தால் வழிபட்டிருக்கிற ஆஸ்திகர் என்று ஆகுவோமா? ஆஸ்திகனாய் இவ்வர்த்தத்தில் ருசி விசுவாசம் உடையவனாய் உஜ்ஜீவத்தல் நாஸ்திகனான் நஸ்தித்தவழிய என்கிறே அமைக்கிறது. நெறியறியாதார் என்று தோன்றி இறை தேராதவன் என்கிறாரே. ஆகையால் சுதந்திரனுக்கு ஆஸ்திகரே. அந்த ஆஸ்திகர் வாசி அறிந்து ஆதரித்து போரும் நெஞ்சே அவர்களை நிச்சயமாக అనువర్తికపార్. அவர்களை నిత్యமாக ఇట్లాంటి ఆస్తికలు ఉంటారే. ఆ ఆస్తికలు ఇప్పుడు మనసును చూసి చెప్తున్నాడు స్వామి మనవాళ్ళమని. ఏ మనసే ముగ్గురు చెప్పాను కదా. నాస్తికుడు, దాని తర్వాత ఆస్తికుడు. వీళ్ళు ముగ్గురు చూసుకొని నువ్వే రీసెర్చ్ చేసి నాస్తికుడు ప్రకారం ముగ్గురు చెప్పాను. దాంట్లో వాళ్ళ స్వరూపమేమి, వాళ్ళ స్వభావం ఏమి బాగా తెలుసుకో. నాస్తికుడు స్వభావం ఏమి, అదే ప్రకారం నాస్తికుడు స్వభావం ఏమి, అదే ప్రకారం ఆస్తికుడు స్వభావం ఏమి. ఇది మూడు తెలుసుకున్న తర్వాత ఇదంతా నీకు చెప్పినాను. తెలుసుకొని మనసే నువ్వేం చేస్తావంటే మనసుని బాగా తట్టిస్తున్నాడు మనవాళ్ళమని. ఏమంటే మనల్ని తెలుదా అని చెప్పాల. మనంతా అనుభవం చెవి ఇవ్వం. అందువల్ల మనసుని తట్టించుకుంటాడు. నువ్వు బాగా తెలుసుకొని ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని వదలాలో తెలుసుకున్నా నీకు. ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని వదలాలా, ఎవరి వెనకాల పోవాలా, అదే కదా ముఖ్యం. అంటే ఎవరిని వదిలేసి ఎవరి వెనకాల పోవాలా తెలుసుకోవాలి కదా. బాగా తెలుసుకో. మనసే ఆ ప్రకారం నీకు ఆ జ్ఞానం మనసుకు ఉండదు. మనసే ఏం చేస్తుంటే ఈ మనసుతోనే తెలుసుకునేది నీకు ఉండే ఒక ఇన్స్ట్రుమెంటు. ఆ తెలుసుకోవాలంటే దానికి ఉంటే ఇన్స్ట్రుమెంట్ ఇది మనసే కదా. ఇప్పుడు మనం కూరగాయలు ఎంత తినిపోతాం, పోతే ఇప్పుడు వాళ్ళు ఒక ఇవి పెట్టుకుంటాం. దాంట్లో ఈ పక్క ఒక వెయిట్ పెడతారు, దాని పక్క కూరగాయలు పెడతారు. ఎన్ని కిలోలు కావాలయ్యా అని అడుగుతారు, వేస్తారు కదా. అప్పుడు వాళ్ళు సరిగ్గా కొలుస్తారు కదా. అలాంటివి నువ్వు కొలవాలా. ఎట్ట కొలవాల? మనసే కొలువు. ఆస్తికడా నాస్తికడా, నాస్తికడా కొలిసి చూస్తే
నీకు ఒకటే దొరకద్ది. ఏం దొరకద్ది తెలుసా? ఇది తప్పు, ఇది సరి, నీకు దొరకద్ది. తప్పు అనే ఒక వస్తువుని నువ్వు వదిలేసి, మనసే నువ్వు వదిలేసేవి. అదే అది మంచిదనేది నువ్వు పట్టుకొని మాత్రం కాదు, దాని దగ్గరే ఉండు అని చెప్పి దీనికి వివేక జ్ఞానాన్ని పేరు. దీనికి వివేక జ్ఞానాన్ని పేరు. ఆ వివేక జ్ఞానాన్ని నువ్వు పట్టుకొని అంతమే చేసుకో. అంతైతే ఏమంటాం? ఇది దీంట్లో నాస్తికుడు అనేది ఏది తెలియదు, అజ్ఞాని. నాస్తికుడు ఎలా తెలుసు అంటే ఏది తెలియదు, అజ్ఞాని. అదే పగను ఆస్తికుడు అనేది బాగా తెలిసినోడు, విశేష జ్ఞానం ఉండేటోడు. విశేష జ్ఞానం. స్వామి, స్వర్గానికి పోయేది కూడా విశేష జ్ఞానం ఏమంటారా అంటారంటే, వాడు ఆస్తికుడుగా ఉంటుందా స్వర్గానికి పోను. శాస్త్రమే నాకు వద్దుని అనుకుంటే స్వర్గం పోనవద్దంటే స్వర్గం పోతున్నాడు. స్వర్గాన్ని నేను ఈ మాట చెప్పానని చెప్పి అప్పుడు శాస్త్ర సమ్మతమే కదా, ఆస్తికుడే కదా, అటైతే నేను భగవంతుడి అనుభవం కనుక స్వర్గ అనుభవం పోతే ఏం స్వామి తప్ప అంటే తప్పు. స్వామి, వాళ్ళు మీరు ఆస్తిక శబ్దాన్ని చేశారు, అవును. అప్పుడు నేను ఆస్తికుడే కదా, అవును. అప్పుడు నేను స్వర్గానికి పోయి ఏం ప్రయత్నం అది చేస్తే ఏమంటే దానితో దాటి వచ్చేసావు. దానిదా ఆస్తిక శబ్దం 4 రకాలు చెప్పాను. ఆ 4 రకాలు ఉన్నాను, లాస్ట్ రకాలకు వచ్చేసాము. 8 చదువుతా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను? 10కి వచ్చేసాను. నేను 8 పై కూర్చుంటానంటే పిచ్చోడంటారు. 8 మనం ఉండొచ్చు. మనము ఏదో ఒక జన్మల్లో స్వర్గానికి పోవాలనే అభిప్రాయం మనకు ఉండుండొచ్చు. అదే లేదని చెప్పలేదు, ఉండుండొచ్చు. అదంతా దాటి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము? చరమపర్వ నెట్టేకి వచ్చేసాము. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది అటైతే ఈ కాలక్షేమం ఎవరు వినాలా? నాకు స్వర్గానికి పోవాలని చెప్పి అనేటువంటి ఈ కాలక్షేమం వాళ్ళకి వ్యర్థం. వాళ్ళు వినాల్సిన మనయే లేదు. వాళ్ళు ఇది పట్టుకోది కాలక్షేమే. అదేంటి స్వామి ఇವರು అది కొన్ని మందిలో ఈ ఇంట్లో బాగుండేదానికి నాకు చాలా ఐశ్వర్యాలు కావాలా, నాకు ఇది కావాలా, అది కావాలా, ఏదో అడుగుతా ఉంటారు. ఇట్లా చేస్తే ఇది దొరకద్దు, అట్లా చేస్తే దొరకద్దు. వాళ్ళకంతా ఈ కాలక్షేమ ప్రయోజనం ఉంటుంది అంటే ఉండదు. అందుకని ఎవరు రావటం లేదు. స్వామి, మీరు అందరం బాగా ఇంటికి ఏం కావాలా, మాకేం కావాలా, మాకేం సౌకర్యం దొరుకుతుంది, ఇల్లు వాకిలి ఎట్లా బాగుంటుంది, పిల్లలు ఎట్లా ఉంటారు, అది మీరు చెప్పండి స్వామి. ఎంత జనాలు వస్తారు, లాభం లేదే. అది జీవనం కాదే, మనకు ఉజ్జీవనం కావాలి కదా, ఇంకా మళ్ళా పుట్టకూడదు కదా. దాంట్లో ఏదో సుఖం ఉండాలనుకుంటారు, సుఖమే లేదు, అంత దుఃఖమే. ఇంకా దుఃఖం రాకూడదని చెప్పి అదంతా దాటి వచ్చేసాము. అందువల్ల ఈ కాలక్షేపం ఎవరికంటే ప్రథమపరమైన నెట్టేకి కాదు, చరమపరమైన నెట్టేలో ఉండేకోళ్ళకి. అందువల్ల చెప్తున్నాను. అందువల్ల ఈ మనసే నువ్వు దాన్ని ఏం చేస్తావు? బాగా ఆలోచించి చెయ్యి. అప్పుడు ఏం తెలియనోడు, ఏ జ్ఞానమే లేనోడు నాస్తికుడు. ఒకడు ఏదో శాస్త్రం లేదు, ఇది లేదు, అది లేదు మాట్లాడతారు కదా, కొంతమంది మాట్లాడతారు. అతనికి జ్ఞానమే లేదని అర్థం. ఆయన దగ్గరికి చెప్పాకండి, కొట్టుతాడు, అరస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకు వచ్చింది? మన మనసులో పెట్టుకుని బయట వచ్చేయాల్సింది. నాస్తికుడు మీరు. అదే ఆస్తికుడు ఎలా ఉంటాడు? విశేష జ్ఞానం, శాస్త్రమేమి, సంప్రదాయం ఏమి, అదే ప్రకారం భగవంతుడి కైంకర్యమేమి, భూలోకం, సువర్లోకం, భువర్లోకం, ఏమేమి లోకం ఉండదు అన్ని తెలుసుకుంటాడు కదా, అదంతా ఆస్తికుడు. అయితే ఇంకోటి ఎవరి జ్ఞానం ఉండాలి, అదే టైంలో అజ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం నుండి శాస్త్రాన్ని తెలుసుకొని వైరాగ్యం లేకుండా అజ్ఞానంతో ఉంటాడు కదా, అతనదా ఎవరు? ఆస్తిక నాస్తికుడు. అప్పుడు స్వరూప స్వభావం బాగా తెలుసుకొని ఆ ప్రకారం చేసేడుంటే అతను ఆస్తికుడు. స్వరూప స్వభావం బాగా తెలుసుకొని ఆ ప్రకారం చేయకుండా అతని ఇష్టానికి ఉన్నాడంటే అతను ఆస్తిక నాస్తికుడు. స్వరూప స్వభావం ఏమీ తెలవదు, ఏది తెలవదు, ఆయన ఇష్టానికి ఉంటాడు, అతను నాస్తికుడు. దీనికి ఏ విధమైన ఎక్స్ప్లెయిన్ ఇవ్వదు. నేను అన్ని ఇదే ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరే స్వామి ఆస్తికుడు అంటే ఆస్తిక నాస్తికుడు ఎవరన్నా నేను అడిగినంటే గడగడగడ మీరే చెప్పేస్తారు. స్వామి
రెండు రోజులు ఇదే కాలక్షేపం ఉంటాను, బాగా తెలుస్తుంది అని చెప్పేస్తాడు. ఎట్టిది జ్ఞానమే లేకుండా ఎట్లట్లో తిరిగేటోడు నాస్తికుడు. జ్ఞానం ఉండి ఆ జ్ఞానానికి ఉండే అనుష్ఠానం సరిగా చేసుకోకుండా శాస్త్రాన్ని ఒప్పుకొని ఉండేటోడు ఆస్తిక నాస్తికుడు. శాస్త్రం ఒప్పుకొని శాస్త్రం ప్రకారం వండుకొని దాన్ని ప్రవర్తించి అది కాకుండా ఆ శాస్త్రం ఏ చెప్తుంది ఆ ప్రకారం పోతున్నాడు అతను ఆస్తికుడు అయిపోయింది. ఇప్పుడు మనసును చూసి ఏం చెప్తున్నాడు ఇందులో? నాస్తికరం నற்கலையின் நன்னெறிசேர் ஆத்திகரம் ஆத்திக நாத்திகர்மார் இவரை ஓர்த்து நெஞ்சே మున్నవరం పిన్నవరం మూర్ఘరణ విట్టు. ముందు చెప్పినోడు మూర్ఖుడు, వెనక చెప్పినోడు మూర్ఖుడు. నడుచున్నవరై నాలుగు తొడారు. మధ్యలో చెప్పాను కదా, నడు ఉంటే మధ్యమని అర్థం. మధ్యలో చెప్పాను కదా, ఆ మధ్యలో చెప్పింది అది తీసుకుంటాడు. ఎందుకంటే దీంట్లో స్వరూప స్వభావం తెలుసుకున్న తర్వాత వాడు నాస్తికుడిగా ఉంటాడు, నాస్తిగా ఉంటాడు. స్వరూప స్వభావం తెలుసుకోకున్నాడు నాస్తికుడిగా ఉంటాడు. పెద్ద చెప్పింది కదా, అయితే నువ్వు అట్లా ఉండకూడదు. మనసే ఏం చేస్తావంటే వాళ్ళ ఇద్దరు మంచోళ్ళు కాదు, వాళ్ళ మధ్యలో నిలబడరు. మధ్యలో నిలబడేది శాస్త్రం చెప్పినప్పుడు చెయ్యాలని ఒక పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఎవరు ఉండరు? నాస్తికులను నాస్తికులను ఉండరు. అటైతే వాళ్ళు పక్షపాతిని పేరు. పక్షపాతి అంటే వాళ్ళు ఏ పక్క ఎవరు రాజకీయ నాయకులు ఉంటారు కదా, చెప్పకూడదు కానీ అది అయితే ఎగ్జాంపుల్ బాగుంటుంది. ఎవరు ఎలక్షన్లు జయిస్తారో ఆ పక్క పోతారు, అదే పక్షపాతిని పేరు. ఆ పార్టీకి మనం పోతే మనకి అయితే దొరకద్ది అని పోతారు కదా, అది పక్షం. ఆ ప్రకారం ఉండేటోడు ఎవడు? ఆస్తిక నాస్తికుడు ఆ ప్రకారం ఉంటాడు. శాస్త్రాన్ని చెప్పినట్టు వాడు వినరు, శాస్త్ర మర్యాద లేదు వాళ్ళకి. అంటే అదంతా వినరు. అందువల్ల వాళ్ళంతా రెండోది వాళ్ళకి పాపం అనేది వాళ్ళకి తెలవదు. పాపం మనం స్వామి ఈ పని చేస్తే పాపాలు నేను చేయను చెప్తాం కదా, ఆ పాపం అంటేనే వాళ్ళకి భయమే లేదు. ఎందుకు స్వామి భయం లేదంటే పాపం అంటే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది, నరకం దొరకద్ది అని వాళ్ళకి తెలిస్తే కదా. తెలియదు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. రెండోది వాళ్ళు ప్రత్యక్షాన్ని నమ్ముకుంటారు కానీ శాస్త్రాన్ని నమ్మరు. ప్రత్యక్షం నేను చూస్తున్నాను, ఉంటే సరే లేదంటే సరే అని చెప్తారు కదా. ఆ ప్రకారం శాస్త్రం నమ్మరు కదా, అందువల్ల వాళ్ళ మాట ఎత్తుకోబడ్డారు. శాస్త్రం అభిమానించి తెలుసుకునేదా వాళ్ళదా నమ్మాల. ప్రత్యక్షం చూసి తెలుసుకున్నటువంటి నువ్వు అతనికి ఏమీ తెలవదు. అందువల్ల నేను నమ్మబాక, మనసే వాళ్ళు నమ్మబాక. వాళ్ళు ఏం చేస్తుంటే అర్థం కామం. అర్థం అంటే మనకి డబ్బులు కావాలా దానికి ఏమేం చేయాలో చేస్తూ ఉంటారు. శరీర అనుభవం శరీరానికి ఏం కావాలనో పిల్లలు లేదు మొగోళ్ళు ఎవరు కావాలనో అది అనుభవం ఉంటుంది, అదే కామం అని పేరు. అర్థకామంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. భగవంతుడి మీదే ప్రేమ ఉంటుంది, శాస్త్రం అయితే ప్రేమ ఉండదు. అట్లాంటి వాళ్ళు పాపమైందే అని అనుకోరు. అందువల్ల నువ్వు మనసే ఆ పక్క పోబాక. వాళ్ళు ఆత్మభూషణకి రారు. అయితే శరీరాన్ని చూసుకునే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. శరీరానికి ఇదంతా మనం ఎట్లా ఉండాలో మనకి పరీక్ష చేసి చూసుకోవాలి. శరీరానికి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, వాళ్ళ దగ్గర మంచి జ్ఞానం అనేది ఉండదు. అయితే ఆత్మశోధనం చేసేటప్పుడు మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎట్లా తెలిసిన వాళ్ళంతా అజ్ఞానం వల్ల ఆ ప్రకారం తిరుగుతారు. అట్లాంటి వాళ్ళని ఏ మనసే చూసి వదిలేసేయి, వాళ్ళ దగ్గరికి పోబాక, వాళ్ళని వదిలేసేయి. మీరు రెండోది వాళ్ళు ఎట్లా ఉంటుంది, మూర్ఖుడు ఎట్లా ఉంటది, నన్నెరిసేర్ ఆత్తిగరమారి వరై ఓర్తి నెంజి మున్నవరం పిన్నవరం మూర్ఘరణ విట్టు. వాళ్ళు మూర్ఘరులు. ఏంటంటే మూర్ఘం అంటే ఏంటంటే వాళ్ళకి ఏం తలుసుకుంటారా చేస్తూ ఉంటారు, ఆ ప్రకారం చేస్తూ ఉంటారు కదా, అయితే మూర్ఖుడు. అప్పుడు శాస్త్రం చెప్పేది నిజము, ఆ ప్రకారం చెయ్యాలా, అది చేయకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తారు కదా, అదిదా మూర్ఖుడు అంటాడు. ఇతను అట్లాంటి నడుచున్నవారైన ఆలుముతాడు మధ్యమ పదము సరే అదా. ఇప్పుడు మళ్ళా
జ్ఞాన పాసనం పెడుతున్నాడు. ఆ పాసనం 30వ పాసనం. ఆ పాసనం ఏం చెప్తున్నా అంటే, కొన్ని మందిని వదిలేసి మన ఆచారుడు మనకి ఎంత చేసేది తెలుసా? ఇప్పుడు ఆచార్యాభిమానం ఉత్తారకం అనే ఒక స్థితికి ఆస్తికుడు వచ్చేసాడు. ఆ ఆస్తిక స్థితిలో మనం ఉండాలని పెట్టుకొని ఆచార్యుడు మనకి ఎంత చేసేది తెలుసా? ఎంత చేసేది స్వామి? మొదట మనకి తిరుమంత్రించింది ఆచార్యుడే. అష్టాక్షరిని పేరు, 8 అక్షరాలు. 8 అక్షరాల మంత్రాన్ని మనకి ఇచ్చిందే ఆయన ఎవరు? ఆచార్యుడే. ఆ 8 అక్షరాలు ఆచార్యుడు ఇచ్చిన దాంట్లో ఏం స్వామి ఉంటుందంటే అన్ని సౌకర్యాలు మనకి ఇస్తాడు. ఏం సౌకర్యం? మన ఈ లోకంలో ఉండడానికి ఏమేమి సౌకర్యం కూడా ఇస్తుంది. పశువులు, ఆవులు, పాలు, మనకి పిల్లలు, మనకి ఇల్లు, వాకిలు, దాని తర్వాత శ్రీవైకుంఠం అన్నీ ఇస్తుంది. తిరుమంత్రం ఒకటి ఇదే, ఒకటే కాదు. దీన్ని తిరుమంత్రి చెప్తున్నాడు. కులంతరం செல்வம் தந்திடும் அடியார் படுதுயர் ஆயனவெல்லாம் நிலந்தரும் செய்யும் நீல்விஷம் வருடம் அருளோடு பெருநிலமளிக்கும் வளம் தரும் மற்றும் தந்திடும் கெட்டதாயன ஆயன செய்யும் నలం తరం சொல்லை நான் కండు కొండేన్ నారాయణ ఎన్నం నామం చెప్తాడు కదా. ఆ ప్రకారం ఏదైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. అన్ని ఇచ్చేది ఎవరు? ఆచార్యుడు కదా. మనకి తిరుమంత్రి ఇచ్చేది ఆచార్యుడు కదా. అట్లాంటి ఆచార్యుని చూసి ఆ ప్రకారం ఇచ్చేటువంటి వదిలేసి ఎక్కడో పోతున్నావే. అందువల్ల నువ్వు ఆ పక్క పోబాక, మనసే ఆచార్యుడి దగ్గర వచ్చేసాయి. ఆ పక్క పోయి అంటే వాళ్ళతో మూర్ఖులు అయితే అది ఎట్లా నువ్వు వదలాలంటే మళ్ళా తిరగ మన దగ్గర రాకుండా అంత మాత్రం వదిలేయాల. రాకుండా సరి వాళ్ళని వదిలేయాలంటారంటారు. ఎవరిని పట్టుకోవాలా? ఎవరిని వదలాలా? నాస్తికని వదలాలా? నాస్తికని వదలాలా? ఎవరిని పట్టుకోవాలంటే నడుచున్నవరై నాలం తొడర్. నడుచున్నవరై. ఇప్పుడు ఆశ్చర్యమైన ప్రమాణం చెప్తాడు. శాస్త్రం ప్రమాణం తీసుకున్నాడు కదా. ఆ శాస్త్ర మర్యాద ప్రకారం ఉంటారు కదా, వాళ్ళను పట్టుకో. అయితే వాళ్ళు ఎట్లా ఉంటారు? నాస్తికుడి కన్నా మంచోడు, నాస్తికుడి కన్నా మంచోడు. వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు? మధ్యలో నిలబడతారు. వీళ్ళు మధ్యలో నిలబడరు. వీళ్ళు ఏం చేస్తారంటే టయానికి తగినట్టు, కాలానికి తగినట్టు, దేశానికి తగినట్టు, మనుషులకు తగినట్టు ఒక్కొక్క పక్క పోతారు. ఒక్కొక్క పక్క పోతా ఉంటారు. ఎవరు? నాస్తికుడు కానీ నాస్తికుడు కానీ. అయితే ఎప్పుడు మధ్యలో నిలిచేది ఎవరు? ఈ ఆస్తికుడే. వాళ్ళని పట్టుకో. వాళ్ళ వైభవం నీకు తెలుసు. వాళ్ళని మనసే వాళ్ళని ఆదరించు. అది ఆదరించి ఎట్లా ఆదరించాలంటే నిత్యం వాళ్ళు ఆదరించాలి, నిత్యమే వాళ్ళు సేవించాల, నిత్యమే వాళ్ళు కైంకర్యం చేయాల. ఎందుకు స్వామి నిత్యం చేయాలన్నా? ఒకసారి పోయేసారంటే మళ్ళీ వచ్చేసరికి ఆ దూరతో గోష్ఠి. అందువల్ల రోజు వాళ్ళ దగ్గర పోతా ఉండాలి. ఎప్పుడు వాళ్ళ సహవాసం ఉంటా ఉండాలి. ఎవరు సహవాసం? ఆస్తిక సహవాసం, సత్సంగ సహవాసం. అందుకే సత్సంగం అంటారు. ఆ సత్సంగ సహవాసం ఎప్పుడు ఉండాలా అని చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఒక శాస్త్ర వాక్యం చెప్తున్నాం. అనువ్రజాం యగం నిత్యం. అనువ్రజాం యగం నిత్యం. అట్లాంటి నిత్యంగా వాళ్ళని ఫాలో చేసుకుంటా వాళ్ళు ఏ దారికి పోతారో ఆ దారికి నువ్వు పోవాలా. ఒకరోజు కాదు, ఎప్పుడు వాళ్ళతో ఉండాలి. ఏం స్వామి వాళ్ళు చెప్పిన తర్వాత నా దారికి నేను వచ్చేస్తే ఏమంటే మళ్ళీ ఆ మురికి వచ్చేసేది. ఏ మురికే? ఆ నాస్తికుడనే మురికే, నాస్తికుడనే మురికే నీ దగ్గరికి వచ్చేది. అందువల్ల వచ్చిందంటే దాన్ని బయట తొలగినవదు. అందువల్ల ఎప్పుడు వాళ్ళ సంబంధం నీకు ఉండాలి. ఆ సంబంధం ఉండిందంటే నీకేముండే? నువ్వు ఆస్తికుడు, పరిపూర్ణమైన ఆస్తికుడు ఉంటావు. అందువల్ల మనసే నీవు ఆ ప్రకారం తెచ్చుకో. అప్పుడు ఆచార అనుష్ఠానాన్ని వాళ్ళు చేస్తారు. అదే అనుష్ఠానం నీకు వస్తుంది. దీని తర్వాత ఇంకా 2 పాసరాలు ఉంటుంది. ఆ 2 పాసరంలో దీనికి ముందు ఏం చేయాలంటే ఎవరెవరితో కలవాలా, ఎవరెవరితో కలవకూడదని దానికనే 2 పాసరం పెట్టున్నారు మన వాళ్ళని. అక్కడ వచ్చి ఇంకా విపులంగా చెప్తాను. ఇప్పుడు ఆస్తికుడితో కలవు, నాస్తికుడితో కలవబాక. అట్లయితే నడుచున్నవరై నాదం తొడాలి. నడుచున్నవంటే మధ్యలో నిలబడి ఉంటారు కొద్ది, వాళ్ళని నువ్వు పట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు మధ్యం అంటే ఏంది? ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాను. దాని తర్వాత ఆశ్చర్యమైన
சாஸ்திரோக்தమైన அர்த்தம் ஒரு చెప్తారు சுவாமி விரலோகம் ஜெய சுவாமி. பிரதம பதத்தில், அதாவது பிரதம பதத்தில் கழியுங்கிற தேகாத்ம அபிமானிகான நாஸ்திகரையும், சரமபதத்தில் கழியுங்கிற விஷய சபலரான ஆஸ்திக நாஸ்திகரையும் போலன்றிருக்கே மத்தியம பதோக்தமான ததோகோபாயத்துவத்தையும் ததிய பாரதந்திரத்தையும் உடையவராய் அவர்களில் அத்தியந்த விலட்சணமாயிருக்கிற ஆஸ்திகர் படி இருப்பதற்கை. ஆகையாலே பிரதிகூலனானவர்கள் க்ஷணகால மாத்திரமான சகவாசம் சத்தையே நசிக்கிப்பிக்குமா போலே இவர்களுடைய க்ஷணகால மாத்திரமான சம்சலேஷம் சத்த தாரகமாயிருக்கையாலும் சத்தா சம்ருத்திக்கு ஏதுவாகையாலும் சர்வகாலமும் அவர்களை பின்பற்றென்று பிழைக்கப்பார். அவர்கள் நன்னறியை உடையவராகையாலே நீயும் அந்நன்னறியிலே நின்று உஜ்ஜீவிக்கும்படி அவரை நாடேறும் உபசக்தி பண்ணி இத்தால் అనుకూల సహవాసமும் ప్రతికూల సహవాస నివృత్తియం சொல்லித்தாయిத்து. దీంతో ఇది పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు నడుచొన్నవరైన ఒక శబ్దం. ఆ నడుచొన్నవరైన శబ్దం అంటే దీంట్లో ఆ నడుచొన్న శబ్దానికి ఆశ్చర్యమైన అర్థం స్వామి వ్యాఖ్యాత చెప్తున్నాడు. ఈ మధ్యమ పదం అని చెప్తాడు కదా. ఇప్పుడు తిరుమంతుల మధ్యమ పదం ఇది ఇప్పుడే చూసాం. தெவுமற்றர் ஏன் மேவினேவன் பொன்னடி ఆత్పుక్క కాదలు అడివైపోయిన 3 శబ్దం చేసాం కదా. తెవుమట్టరేనిది ఓంకారం. దాని తర్వాత మధ్యమ పదం మేవినేనవన్ పొన్నడి మేమియే నమశబ్దార్థం. ఆత్పుక్క కాదలు అడివైపోయినంటే నారాయణ శబ్దార్థం, ఆచార్య శబ్దార్థం పెట్టుకుంటారు. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు మధ్యమ పదం అంటే ఏం స్వామి? స్వామి నమశబ్దమే కదా చెప్పాలా? నమశబ్దం సరే నమశబ్దం. ఈ శబ్దంలో ఆ శబ్దం ప్రకారం ఎవరు పోతున్నారో ఆ ప్రకారం నువ్వు పోయి మనసే అక్కడ పోయి నిలబడు అని చెప్పి ఈ శబ్దం ప్రకారం చెప్తున్నాడు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు తిరువంతలో ఓంకారం ఉన్నది, ఇటుపక్క నారాయణ శబ్దార్థం ఉండదు. మనం నారాయణ చెప్పుకుంటాం ఏంటంటే అప్పుడుతో మనకి వెంటనే అర్థం అవుతుంది. ఆచారం చెప్తే అర్థం కాదు అంటే ఆ స్థితికి ఇంకా మనం రాల. ఇప్పుడు ఓంకారం నారాయణ శబ్దార్థం, మధ్యలో ఉండేది ఇది నమశబ్దార్థం. ఇప్పుడు ఈ వ్యాఖ్యాత ఏం చెప్తున్నారంటే ఓంకార శబ్దాన్ని వదిలేసి నారాయణ శబ్దార్థం వదిలేసి మధ్యలో ఉండే శబ్దం ఉంటే నడుచొన్నవరై నాలుగు తడారు. అప్పుడు మధ్యలో ఉండే శబ్దాన్ని మాత్రం తీసుకో అంటాడు. అప్పుడు ఓంకార శబ్దం వదలాలంటే నేను దాసబుద్ధుడు కాదా అని వస్తుంది కదా. ఎట్లా వదలాలని చెప్పతాడు. నారాయణ శబ్దార్థం వదిలేసి అంటే అప్పుడు నారాయణ కైంకర్యం నేను చెయ్యొద్దా? అది ఎట్లా వదలాలని చెప్పతాడు. అందుకదా ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. అంటే మనం ఏది తీసుకోవాలనో ఆ తీసుకోవాలని శబ్దాన్నే వదలంటాడు. ఓంకార శబ్దం మనం తీసుకోవాల్సిందే, నమ శబ్దార్థం మనం తీసుకోవాల్సిందే, నారాయణ శబ్దార్థం మనం తీసుకోవాల్సిందే. అయితే దీంట్లో నమ శబ్దార్థం ఒకటే నువ్వు తీసుకో, ఓంకార శబ్దము నారాయణ శబ్దార్థం వదిలేసి అంటే ఏమర్థం? దాంట్లో ఏదో ఒక తప్పు ఉంటుంది, అన్ని దాన్ని ఉంటుంది. అది మాత్రం వదిలేసి ఆ ఓంకార శబ్దం తీసుకోవాలని అర్థం. అప్పుడు నారాయణ శబ్దాల్లో ఏదో ఒక తప్పు ఉంటుంది, అది మాత్రం వదిలేసి ఆ నారాయణ శబ్దార్థం తీసుకోవాలి. అయితే మధ్యమ పదంగా ఉన్న నమశబ్దార్థంలో పూర్తిగా ఆ నమశబ్దార్థం ఏం చెప్తుందో అది అట్లనే తీసుకుంటాడు. ఇప్పుడు దీనికి అర్థం కావాలంటే కొంచెం నిదానంగా మీరు వినండి, కొంచెం టైం తీసుకుంటుంది. తిరుమంత్రాలతో ఇది మూర్చిపడిలో చెప్పిన ప్రకారం పూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఎట్టంటే ఇప్పుడు ఓం నమగా నారాయణాయ ఇవి ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలని చెప్పేసాను. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకసారి రెండుసార్లు చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓంకారం ఉంటుంది, ఆ ఓంకార శబ్దాన్ని వదిలేసేయి, నారాయణ శబ్దార్థం వదిలేసేయి, నమ శబ్దార్థం ఉంటుంది కదా ఆ నిట్టెలు ఉండేటోళ్ళని నువ్వు పట్టుకో అని చెప్తున్నాడు. ఇదా మధ్యమ పదంలో ఉండేవాడు, మధ్యమ శబ్దంలో ఉండేదాన్ని పట్టుకో, ఇటుపక్క అటుపక్క, ఇటుపక్క ఓంకారం అటుపక్క నారాయణ శబ్దార్థం, దాంతో వదిలేసే అంటాడు. ఇప్పుడు ఏంటి స్వామి అట్టయితే ఓంకారంలో ఆ ఓంకార శబ్దం నాస్తి కదా,
నారాయణ పదంలో నారాయణ శబ్దం ఆస్తిక నాస్తిక అంటే కాదు. అట్లా మనం అర్థం చేసుకోకూడదు. ఏంటంటే మనం దీని ముందు ఎట్లా చూసాము, మూడుగా తీసుకున్నాము. నాస్తికుడు, ఆస్తికుడు, ఆస్తిక నాస్తికుడు. దీంట్లో ఆస్తికుడు అనేది మధ్యలో ఉంటాడు, నాస్తికుడు అనేది ఈ పక్క ఉన్నాడు. అదే ప్రకారం ఆస్తిక నాస్తికుడు అనేది ఆ పక్కం. బోర్డు ఉంటే బాగా రాసి పెట్టేస్తుంటే బాగా అర్థమవుతుంది. పిల్లలకి క్లాస్ తీస్తారు చూడండి, బోర్డులో రాస్తారు చూడండి. ఆ ప్రకారం రాసేసానంటే ఇది పక్క ఈ పక్క ఈ పక్క అని ఉంటే నేను నిదానంగానే చెప్తున్నాను. మధ్యలో ఇప్పుడు మనం మధ్యలో ఆస్తిక శబ్దం ఉంటుంది, ఈ పక్క నాస్తిక శబ్దం, ఈ పక్క ఆస్తిక శబ్దం. మన వ్యాఖ్యానం ఇంతవరకు మన కాలక్షేమం ఏం చేసాము, ఈ పక్క శబ్దాన్ని వదిలేసాయి, ఈ పక్క శబ్దాన్ని వదిలేసాయి, మధ్యలో శబ్దం ఏంది ఆస్తిక శబ్దం. ఆ ఆస్తిక శబ్దాన్ని మాత్రం తీసుకో, అదిదా మనకి మంచిది అని చెప్పి ఇంతవరకు కాలక్షేమం అదే ప్రకారం చెప్పాము. అదే ప్రకారం తిరుమంత్రం వచ్చింది అనుకోండి, తిరుమంత్రం 3 శబ్దాలు ఉంటుంది. ఓం నమః నారాయణాయ. ఇప్పుడు దానిలో ఓం నమః నారాయణ శబ్దంలో నమ శబ్దార్థం మధ్యలో ఉంటుంది. అదే ప్రకారం అక్కడ ఆస్తిక శబ్దార్థం మధ్యలో ఉండదు. ఇక్కడ ఓంకార శబ్దార్థం ఈ పక్క ఉండదు, ఈ పక్క నారాయణ శబ్దార్థం ఉండదు. ఇప్పుడు ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక శబ్దంలో మధ్యలో ఉండే ఆస్తిక శబ్దాన్ని తీసుకొని ఈ పక్క నాస్తిక శబ్దాన్ని వదిలేని చెప్పాను, వాళ్ళతో కలబాకండి అని చెప్పేశాను. అదే ప్రకారం ఆస్తిక నాస్తిక శబ్దాన్ని తీసుకొని అట్టాట ఉండేటోళ్ళతో కలబాకని చెప్పేశాను. అదే 3 శబ్దం ఇక్కడ తిరుమంత్రం పెట్టుకుంటే మధ్యమ శబ్దంలో ఉండే నమశబ్దార్థం దాన్ని మీరు తీసుకోండి, అదిదా ఆస్తిక శబ్దం. ఈ పక్క ఉండేది ఓంకార శబ్దం, దాన్ని వదిలేసేయండి. అక్కడ మనం వదిలేసాం కదా నాస్తికాన్ని, అదే పక్కన ఓంకార శబ్దం వదిలేసేయండి. ఈ పక్క ఉండేది నారాయణ శబ్దార్థం, అక్కడ మన ఆస్తిక నాస్తిక శబ్దం పెట్టుకున్నాం కదా, అక్కడ వదిలేసాం కదా. అదే ప్రకారం ఇక్కడ నారాయణ శబ్దాన్ని వదిలేసేయండి అని చెప్తున్నా అంటే అటు చెప్పాల. అలా నేను చెప్తున్నా వస్తున్నాను. అట్లా అర్థం ఎత్తుకోకూడదు, ఎత్తుకుంటే ఓంకారం తప్పైపోద్ది నారాయణ శబ్దం. అట్లయితే మీరు అట్ట కదా చెప్తున్నారు, మధ్యలో ఉండేది మాత్రం చేసుకోండి, నవశబ్దార్థం నిశ్చయంలో ఉండేటువంటి మాత్రం చేసుకోండి, ఈ పక్క ఆ పక్క పోబాకండి అంటే అది అర్థం కాదు. మన అక్కడ నాస్తికన్ని తోసినట్టు ఆస్తిక నాస్తికన్ని తోసినట్టు ఇక్కడ తెగకూడదు. ఏమిటంటే అదిని 3 శబ్దాలు, ఇదిని 3 శబ్దాలు, అట్లా తెగకూడదు. అది కదా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను. ఎందుకు ఇప్పుడు ఆ ప్రకారం అది కాదు. అట్లయితే అప్పుడు ఓంకార శబ్దం నాస్తికడా అని వస్తున్నాం. అదే ప్రకారం ఆస్తిక నాస్తిక శబ్దం నారాయణ శబ్దార్థమా అని వస్తున్నాం. లేదు, ఓంకార శబ్దార్థం కావాలా, నారాయణ శబ్దార్థం కావాలా, నమ శబ్దార్థం కావాలా అని చెప్పిన. అయితే ఈ 3 పదాలు ఉండు. అయితే ఈ 3లో 2 వదిలేయాలి. 2 వదిలేయాలంటే ఎట్లా వదిలేయాల? ఓంకార శబ్దంలో ఏదో ఒకటి ఉంటుంది, నారాయణ శబ్దార్థంలో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని వదిలేసి ఆ శబ్దం తీసుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడైతే ఇప్పుడు దీనిలో మధ్యలో ఉండే నమ శబ్దార్థం దాన్ని నిలబడినాడు. 3 పదాలకు 3 ఉండదు. ఇప్పుడు నేను మొదట 3లో మధ్యలో ఉండేది పట్టుకొని చెప్పేశారు కదా, సరే. అదే ప్రకారం ఇక్కడ ఓం నమః నారాయణ, దీంట్లో 3 వదిలేయాలి, మధ్యలో ఉండే పట్టుకోవాలంటే ఏమర్థం? మొదట 3లో ఏంది, అది ఏదో తప్పుగా మాల స్వామి ఓంకారం, 3లో మొదటి ఏంది ఓంకారం కదా, అదే తప్పుగా మాల అని చెప్పుకొని అట్లా అర్థం కాదు. అది లాస్ట్ 3లో ఉంటది, దాంట్లో ఏదో తప్పుగా మాల, అట్లా దాన్ని వదిలేయాలి కమాల, అట్లా అర్థం కాదు. అప్పుడు ఓంకారాన్ని ఏదో తోస్తున్నాడు, నారాయణ శబ్దార్థం ఏదో తోస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా వినాలి. ఇక్కడే గుర్తుంటే తిరుమంత్రం వేదాంతం వేదాంత విషయాలంటేనే కొంచెం మనకి బుద్ధికి చాలా స్ట్రెయిన్ ఇస్తుంది, దాంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఓంకారంలో అకార ఉకార మకారం ఉంటది కదా, 3 ఉండదు కదా, 3 అక్షరాలు ఉంటాయి. దాంట్లో అకారం శ్రీమన్నారాయణ చెప్తుంది, మకారం జీవాత్మ అని చెప్పి మనల్ని చెప్తుంది. మకారం ఎన్నిది అంటే 25 అక్షరం. ఇదంతా సంస్కృత భాషలో మకారం 25 అక్షరం సంస్కృత.
క గ ఢ త ప అని చెప్పి 5 క క గ గ గ గ గ గ గ చ చ చ చ ట ట ట ట ద ద ద ద ఇదంతా సంస్కృత భాషలో ప ప ప ప ఉంటుంది కదా. ఇది 5 5గా వస్తుంది. 25 అక్షరాలు. దీన్ని ప ప ప ప భ మ ప ప ప ప భ మ ఇది 25 అక్షరం. మకారం అనేది తెలుగులో కూడా ఉంటుంది. తెలుగులో క క గ గ అని చెప్పి వస్తుంది. 4 అక్షరాలు కా శబ్దాలు ఉన్నాయి. అదే ప్రకారం సంస్కృతంలో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దీంట్లో ప ప ప భ మ ఆ మా అనే శబ్దం, మకారం అనే శబ్దం 25 అక్షరాలు. ఆ 25 అక్షరాలు వచ్చిందంటే అది మకారం. ఆ మకారం ఏం చెప్తుందంటే అది జీవాత్మ అని చెప్తుంది. ఇది సంస్కృత వ్యాకరణ సూత్రం ప్రకారం 25 అక్షరం ఏది చెప్తుంది? జీవాత్మ అని చెప్తుంది. అందువల్లదా 24 తత్వాలు అచిత్ తత్వాలు, 25వ తత్వం దా జీవాత్మ తత్వం, 26వ తత్వం దా పరమాత్మ. మొత్తం 26 తత్వాలు మన సంప్రదాయంలో శాస్త్రం ప్రకారం. ఆ 26 తత్వాల్లో 24 తత్వాలు అచిత్ తత్వాలు, జ్ఞానం లేని తత్వం. జ్ఞానం లేని తత్వం అంటే టచ్, మన కళ్ళు చూసే వస్తువులు అంటే దేనికి జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని చూడలేదు అనుకోండి, మీరు నన్ను చూస్తున్నారు కదా, నాకు జ్ఞానం లేదు. స్వామి మీరు ఎందుకు స్వామి ఇలా చెప్తాను, నీకుపై జ్ఞానం లేదా? ఈ కాలక్షేపం చెప్తున్నట్టే నన్ను చూస్తున్నట్టే నా శరీరాన్ని చూస్తున్నారా, ఆత్మని చూస్తున్నారా? శరీరం కనిపించలేదు స్వామి, ఆత్మని శరీరాన్ని తెలుసు, ఆత్మని కనిపించలేదు స్వామి, శరీరం కదా చూస్తున్నాను. శరీరానికి జ్ఞానం ఉండదా? లేదు. అప్పుడు నన్ను చూసి జ్ఞానం లేదని చెప్తే తప్పు లేదు. కొన్ని మంది కోపంలో చెప్తారు, బుద్ధి ఉంటుందయ్యా అంటారు. బుద్ధి ఉంటే నీకు అవి చేస్తా ఉన్నా. అవునండి, నా శరీరానికి బుద్ధి లేదు, సరిగ్గా చెప్పారు, చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అప్పుడు జ్ఞానం లేని వస్తువు 24 తత్వాలు, దాంట్లో ఈ శరీరం ఒకటి, దీనికి జ్ఞానం లేదు. 25వ తత్వం ఏదంటే జీవాత్మ, దానికి జ్ఞానం ఉండదు. మన జ్ఞానే, మన అవబోధనే ధాతు. జ్ఞానం ఉండదు కదా, ఈ జ్ఞానం ఉండదు కదా, జ్ఞానం ఉండదు. అప్పుడు జీవాత్మ జ్ఞానం ఉండాలి అని తెలుసుకుంది. అంటే జీవాత్మ ఆ జ్ఞానం ఉండాలని తెలుసుకున్నావు కదా. అయితే జ్ఞానం ఉండాలని తెలుసుకొని జ్ఞానం లేకుండా ఇది ఈ శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకోవాలి కదా. ఈ శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా శరీరమే ఆత్మ అనుకుంటారు కదా, శరీరమే ఆత్మ అనుకుంటారు కదా. ఆ శరీరమే ఆత్మ అనుకుంటే ఓంకారం ఏం చెప్పింది తెలుసా? తప్పగా చెప్తున్నావే, శరీరమే ఆత్మ కాదు, శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్పి నీకు ఆ దేహాత్మ అభిమానాన్ని ఏం చేస్తుంది? పోగొట్టద్ది. ఈ శరీరమే ఆత్మ అనే ఒక అభిమానం ఉంటది కదా, ఆ అభిమానం ఏది పోగొట్టద్ది? ఓంకారం పోగొట్టద్ది. ఓంకారం అంటే ఏంటి? ఓంకారం లోపల ఉండే మకారం. ఇప్పుడు చూసాం కదా, అకార ఉకార మకారం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు రికార్డం చేసి పెడితే ఇంకా బాగా తెలుసు. అప్పుడు అకార ఉకార మకారం ఉంటది కదా, మకారం 25 అక్షరం చెప్పారు కదా. ఆ 25 అక్షరం ఏంటి? జీవాత్మ అని చెప్తుంది, చూసాం కదా. అట్లా ఉన్నప్పుడు ఆ జీవాత్మ జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్న జీవాత్మ, జ్ఞానం లేని ఈ శరీరం, రెండు ఒకట? ఒకటి కాదు, రెండు ఒకటి కాదు. అప్పుడు రెండు ఒకటి అనుకున్నా అంటే ఏమర్థం? ఈ శరీరమే ఆత్మ అని అనుకున్నాను. అది తప్ప రైట? తప్పు. అది తప్పుని చెప్పి ఆ తప్పుని తోషిచ్చేది ఎవరు? ఓంకారం. ఓంకారం ఏం చెప్తుందంటే జీవాత్మ జ్ఞానం ఉంటుంది, నీకు నీ శరీరానికి జ్ఞానం లేవు అని చెప్పి అప్పుడు ఓంకారం ఉండదు. అందువల్ల ఏం చేస్తామంటే అందువల్ల ఓంకారం ఉండేటోని ఫాలో చేయబాగా అని అర్థం కాదు. ఓంకారంలో ఎవరిని తోస్తుంది? ఎవరిని తోస్తుంది? దేహాత్మ అభిమానం పెట్టుకుంటే వాళ్ళని తోస్తుంది. అందువల్ల ఓంకారాన్ని తోసేయని అర్థం. అర్థమైందా? ఓంకారం అంటే ఓంకారం ఉండే అర్థమని తోసేయని అర్థం కాదు. ఓంకారంలో దేహమే ఆత్మ, శరీరమే ఆత్మ అని ఒక అభిప్రాయం పెట్టుకుంటారు కదా. ఆ అభిప్రాయాన్ని ఎది తోసద్ది? ఓంకారం తోసద్ది. అందువల్ల ఆ ఓంకారం తోసేది. అప్పుడు ఆ దేహమే ఆత్మ అని ఎవరు అనుకుంటాడు? నాస్తికుడు అనుకుంటాడు. నాస్తికుడు అంటే ఏమి? శాస్త్రం ఒప్పుకోలేదు.
వాడి ఇష్ట ప్రకారం ప్రవర్తన చేస్తాడు. ఆ శాస్త్రం ఒప్పుకొని దాని వల్ల వాడు ఏం చేస్తాడంటే దేహమే ఆత్మ అనుకుంటాడు. అప్పుడు దేహమే ఆత్మ అనుకుంటా అంటే వాడు ఎట్లా చేస్తాడు? ఓంకార అర్థం తెలవాల వాడికి, తెలవదు కదా. అంత అయితే ఆ దేహం వేరు ఆత్మ వేరు అని తెలుసుకుంటాడు కదా. అది తెలుసుకోకుండా ఉండేటోడు ఎవడు? నాస్తికుడు. అప్పుడు ఆ దేహం వేరు ఆత్మని తెలిపించేది ఏది? ఓంకారం. ఓంకారం కదా. అప్పుడు దేహం వేరు ఆత్మని తెలిపించేది, దాన్ని తోచేది వేరు. ఓంకారం తోస్తుంది కదా. ఆ ఓంకారం తెలుసుకునే దానికోసంగా నాస్తికుడిగా ఉండబాక, అందువల్ల ఆ ఓంకారం తెలుసుకోకుండా వాడు పోయాడు. అందువల్ల ఆ ఓంకారాన్ని తోసేసేది. ఓంకారం తోసేయడం ఓంకారమే తోసేయని అర్థం కాదు. మళ్ళా తిప్పి మనం చెప్తున్నాం. దాంట్లో దేగాత్మ అభిమానం పెట్టుకుంటాడు నాస్తికుడు. వాడు ఓంకార అర్థం తెలవలేదు కదా, అందువల్ల వాడు తోసి. అటుదేమి అక్కడ ఓంకారం తోసినట్టు అర్థం కాదు, నాస్తికాన్ని తోసినట్టు అర్థం. అయితే మనం తిరుమంత్రం ద్వారా దాన్ని చూస్తున్నాం కదా, అప్పటి అర్థం అర్థం అంటే అది ఓంకారం. అటైతే ఓంకారంలో మనం అర్థం చేస్తుంది ఏంటి? నాస్తికుడిగా ఉండబాక ఆస్తికుడిగా ఉండాలి. ఇది ఒకటి. అప్పుడేమి ఓంకారం తోసేసేది అంత. ఇది ఒకటి. తర్వాత నారాయణ శబ్దార్థం చెప్పిరే స్వామి, దాంట్లో వస్తుంది నారాయణ శబ్దార్థం. అది ఎట్లంటే దాంట్లో ఎవరుకో ఏదో ఉంటది కదా. ఎవరి మీద మనం ప్రేమ పెట్టుకుంటాం. భగవంతుడి మీద ప్రేమ పెట్టాలా, భాగవతాల మీద ప్రేమ పెట్టాలా, ఆచారుల మీద ప్రేమ పెట్టాలా? అది కాకుండా వీడు నాస్తికుడు కదా, ఏదేదో వస్తువు, ఏదేదో శరీరం, దాని మీద ప్రేమ పెట్టుకొని అది నాకు కావాలా, అది నాకు కావాలా, అది నాకు కావాలంటాడు కదా. వాళ్ళంతా మంచోళ్ళ కాదు. అది ఎక్కడ చెప్తుంది? నారాయణ శబ్దార్థం చెప్తుంది. ఓ ఇట్లాంటి వాళ్ళని తొలగేసేయి. జ్ఞానం తెలవకుండా విషయాంతరాలు అంటే కళ్ళు ఏం చూస్తుందో అది నాకు కావాలంటాడు, చెవులు ఏది వింటుందో అది నాకు వినాలంటాడు, నోరు ఏది తింటి అది ఏదో ఒకటి ఉంటుంది తింటుందో అది నాకు కావాలంటాడు. ఇదంతా కండు కెట్టు శబ్ద స్పర్శ రూపరస గంధాలంటారు. కండు కెట్టు ఉట్టు మొందు ఉండు ఊడడం తెలివరి అరవిల్లా చిత్రం అని చెప్తారు కదా. ఆ ప్రకారం విషయాంతర ప్రావణ్యం. మిగతా భగవంతుడు భాగవతుడు ఆచార్యులు తప్ప మిగతా విషయాలకింత పోతారు కదా, అదంతా పోతాడు కదా. అటు పోయేటోడు ఎవరు? ఎందుకంటే భగవంతుడు మిగతా విషయాలు పోతాడు, వాడికి శాస్త్రం తెలుసు, శాస్త్రం తెలుసుకొని పోతాడు, మిగతా విషయాలు పోతాడు కదా. ఏమంటే తప్పు కాదండి. ఇప్పుడు మనం చూసాం కొంచెం ముందు, కాలానికి తగినట్టు మారిపోవాలంటే శాస్త్రమే చూస్తూ ఉంటే బాగుండదండి అని చెప్తాడు. ఎవరు చెప్తాడు? నాస్తికుడు ఆ ప్రకారం చెప్తాడు కదా. అది ఎక్కడ ఉన్నది? నారాయణ శబ్దార్థంలో ఉండదు. అది నారాయణ శబ్దార్థం ఉండదు. అట్లాంటి నారాయణ శబ్దము అట్లాంటి నాస్తికని వదిలేసి, ఇప్పుడు ఓంకారంలో నాస్తికని తోచేశాం, నారాయణ శబ్దార్థంలో ఆస్తిక నాస్తికని చూసాం. అంటే ఈ రెండునే లేకుండా ఉండేది ఏది? నమశబ్దార్థం. రెండు విషయాన్ని చెప్తుంది. భగవంతుడు ఉపాయం, భగవంతుడు కన్నా భాగవతుడు ఆ ఆచాడు ఉపాయం, ఆ భాగవతుడునే పరతంత్రుడు. తచ్చేషత్వం తతీయ చేషత్వం. తచ్చేషతుడు భగవంతుడికి నేను దాసుడు, తతీయ శేషత్వం అంటే భాగవతుడికి దాసుడు, ఆచార్యుడికి దాసుడు. అటైతే తచ్చేషం అనే భగవంతుడికి నేను దాసుడు కన్నా తతీయ శేషత్వమైన భాగవతుడికి ఆచార్యుడిని దాసుడు అనేది చాలా గొప్పతనం. అప్పుడు భగవంతుడు ఉపాయం, భగవంతుడిని దాసుడు, ఇది మధ్యమ పదం నమశబ్దార్థం చెప్తుంది. అయితే అది పోను ఏమిటంటే అది తీసుకుపోయి భాగవతులకి నేను దాసుడు, ఆచార్యుడికి నేను దాసుడు అని చెప్పుకోద్ది. ఇలా ఆచార్యుడికి నేను పరతంత్రుడు అని చెప్పుకుంటే ఆ ప్రకారం ఉంటుంది. దీంట్లో అప్పుడు ఓంకారం ఒకటి చేస్తుంది, నారాయణ శబ్దార్థం ఒకటి చేస్తుంది. ఓంకారం దేగాత్మ అభిమానంగా ఉంటారు కదా, వాళ్ళని తొలగిస్తుంది. ఓ ఆ ప్రకారం ఉండకూడదు, దేహం వేరు అట్లదని ఎవరున్నాడు?
నాస్తికుడు ఆ ప్రకారంగా ఉన్నాడు. వాడు శాస్త్రమే ఒప్పుకోలేదే. ఈ శరీరమే ఆత్మ అనుకున్నాడు కదా, అది ఎక్కడికి పోతుంది? ఓంకారంలో పోతుంది. అందువల్ల ఆ ఓంకారం వదిలేసి నారాయణ శబ్దాంతం ఏం చెప్తుందంటే, లేదు లేదు, శాస్త్రం ఒప్పుకున్నాను, అయితే శాస్త్రం చెప్పిన ప్రకారం నేను ఉండను. వాడెవరు? ఆస్తిక నాస్తికుడు. వాడేం చేశాడు? నారాయణ శబ్దార్థం ఆ నారాయణుడికే సర్వదేశ సర్వకాల సర్వ అవస్థోచిత సకల విధమైన కైంకర్యాలు చెయ్యాలని చెప్పి శాస్త్రం చెప్పినప్పుడు ఎవరుగా పోయి సహజం ఏదో ప్రీతిగా ఎవరినో చూస్తాడు, ఏదోదో పట్టుకుంటాడు. అది లాభం లేదు కదా, అది స్వరూప విరుద్ధం కదా. అది ఎక్కడ తెలుస్తుంది? నారాయణ శబ్దార్థం చెప్పింది కదా. వాడెవడు? ఆస్తికి నాస్తికుడు. అందువల్ల ఆ నారాయణ శబ్దార్థం ఉపయోగించి అప్పుడు మధ్యలో ఏది ఉండదు. ఇటుపక్క ఓంకారం, అటుపక్క నారాయణ శబ్దార్థం, మధ్యలో ఏది ఉండదు? నమ శబ్దార్థం ఉన్నది. దాని మీద మనవాళ్ళ మీరు పుస్తకాలు చూడండి, దాంట్లో ఒక శబ్దం ఉండదు చూడండి, నడుచొన్నవరై నాలం తొడర్ అని ఉండదు కదా. నడు అనే ఒక శబ్దం మధ్యమని అర్థం. ఎంత మాత్రం మనవాళ్ళ భవనికి ఎంత నెమరు ఉంటే ఈ చిన్న పాసరాలు ఇన్ని అర్థాలు పెట్టేశాడు. నాత్తిగరం నற்கலையின் நன்னெறிசேர் ஆத்திகரும் ஆத்திகன் ஆத்திகர்மால் இவரை ஓர்த்தினெஞ்சே முன்னவரும் பின்னவரும் మూర్ఘరణ పెట్టి నడుచున్నవరే నాలం తొడరు. అటైతే మొదట చెప్పినోడు, మూడోడు చెప్పినోడు ఇద్దరు ప్రతికూలరుని పేరు. అనుకూలరంటే మనకు సహాయం చేస్తారు, మన ప్రకారం ఉంటారని అర్థం. ప్రతికూలరంటే మనకు ఆపోజిట్ గా ఉంటారు, మనకు సహాయం చేసేయమతం కాదు, తప్పగా చేసేటోళ్ళు, శాస్త్ర సమ్మతం లేకుండా ఉండేటోళ్ళు, వాళ్ళు ప్రతికూలని పేరు. అప్పుడు ప్రతికూలని ఎవరు? మొదట ఉండేటోడు, మూడోది. మొదట ఉండేటోడు నాస్తికుడు, మూడోవుడు ఆస్తిక నాస్తికుడు. వీళ్ళు ఇద్దరు ప్రతికూలు. అటైతే వాళ్ళ దగ్గర పోబాక, వాళ్ళతో కలవబాక, వాళ్ళతో ఏం చేయబాక. అదేం చెప్పింది? నీకు కొంచెం నుంచి ఆత్మ జీవనం ఉంటది కదా, ఆత్మ ఉజ్జీవనం ఉంటది కదా, ఆత్మ శేషత్వ భారతీయం ఉంటది కదా, అది కూడా పోద్ది. అది కూడా పోద్ది. ఎందుకంటే మంచి ఆస్తిగారు ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో కలిసేరంటే అన్ని బాగా వస్తుంది. ఆస్తిగాలు లేకుండా నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఏమైపోయింది? మనకు ఉండే జ్ఞానం కూడా పోయి మనం నరకానికి పోయే ఒక పరిస్థితి మనకు వచ్చేస్తుంది. అందువల్ల నాస్తికన్ని వదిలేసేది, ఆస్తిక నాస్తికన్ని వదిలేసేది. మధ్యలో ఉండే ఆస్తికన్ని తీసుకో. ఆ మధ్యలో ఉండేది ఏది? నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం తీసుకో. ఇటుపక్క ఓంకారం, ఇటుపక్క నారాయణ శబ్దార్థం రెండు. అప్పుడు నమశబ్దార్థం తీసుకో అని చెప్పి అప్పుడుదా నీ ఆత్మ ఉజ్జీవనం దొరకద్ది. ఆత్మ సత్త, ఆత్మ ఉండాలంటే ఏమర్థం? భగవంతుడికి నేను దాసపూజుడు, ఆచార్యులకు నేను దాసపూజుడు తెలుసుకుంటేదా ఆత్మ ఉండాలని అర్థం. లేదు స్వామి ఉన్నారే స్వామి, ఉండి ఉండి ఉన్నట్టు లాభం లేదు. కొంతమంది అడుగుతాం, స్వామి ఎట్లా ఉన్నారంటే, ఉన్నారండి అని ఈడ్చి కత్తారు. అంటే ఉండే ప్రకారం ఉండలేదని అర్థం. వాళ్ళు ఉండేట్టు అర్థం కాదు. అదే ప్రకారం నేను దాసుడు కాదు, నాకేం తెలవదు, నా ఇష్టంగా ప్రవర్తిస్తుంటానంటే అతను ఉన్నట్టే అర్థం కాదు. ఆత్మ స్వరూపం లేదంటే ఆత్మ నాశమైంది అని అర్థం. ఆత్మ నాశం, ఆ నాశమైందంటే ఏదో పూర్తిగా మండిపోయింది, కాలిపోయింది, అది కాదు. ఆత్మ స్వరూప నాశం అంటే ఆత్మ ఉంటుంది, దానికి ఉండే స్థితిని పోతుంది. కొన్ని మందికి కోమం వచ్చేసింది, పడగ్గా ఉంటుంది, ఏమీ తెలియదు, డ్రిప్స్ ఎక్కుతా ఉంటుంది. స్వామి ఆయన ఉన్నాడా? ఉన్నాడండి, ప్రాణం పోలా ఉన్నట్టు అర్థమా? ప్రాణం ఒకటే ఉండదు. అయితే ఏం చేయాలి? పడగ్గా ఉన్నాడు ఆ ప్రకారంగా. అప్పుడంటే ఏమే ఆత్మ ఉండి లేపం లేదు, స్వరూప నాశనం ఏమిటంటే అది కాదు. అందువల్ల నడుచున్న వరై నాడం కూడా. అప్పుడు ఏం చేయాల? సర్వకాలం, అన్ని కాలాలు వాళ్ళే పట్టుకోవాలి, వేరే ఎవరిని పట్టుకోదు. ఎవరు? నమశబ్దార్థం తెలిసిన వాళ్ళు పట్టుకోవాలా అని వాళ్ళు వెనకాల పో. అప్పుడుదా నీ ఆత్మ ఉజ్జీవనం పరిపూర్ణంగా దొరకదు. లేకపోతే కొన్ని అటుదేంటి? అదిదా నற்கலை
నన్నెరి నాస్తిగరం నర్కలయన్ నన్నెరి. అప్పుడు నర్కలయ అనేది ఏంది? అదే శాస్త్ర సంబంధం. నన్నెరి ఏంది? అదే అనుష్ఠానం. అప్పుడు ఇది ఏంటిది? ఆ నర్కల చేతికి వచ్చేసిందంటే ఏమర్థం? ఆచార్య అభిమానం ఉత్తారకం వచ్చింది అని అర్థం. నన్నరి అంటే ఏంటి? చర్మపర్వ నిట్టెలనే ఉండాలని అర్థం. అప్పుడు ప్రపత్తి నిష్ఠ అనేది మొదటి స్టేజ్. ఆ ప్రపత్తి నిష్ఠ దాటి ఏ నెరికి రావాలా? నన్నెరి అనేది ఆచార్య అభిమానమే ఉక్తారకం, ఆచార్యుడు తిరువడి ఉపాయం, ఆచార్య తిరువడి పురుషార్థం అంటారు కదా. ఆ విధంగా ఏంది? నన్నెరి నక్కడై అని చెప్తారు. అప్పుడు ఈ ఆత్మ ఉజ్జీవనం పరిపూర్ణంగా అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటారో, ఏ మనసే నువ్వు వాళ్ళ వెనకాల పో, వాళ్ళు ఏం చేస్తారో దాని వెనకాల పో అని చెప్పి ఈ ప్రకారం ఈ భాషను చెప్తాను. ఇత్తాల్ అనుకూల సగవాసనం ప్రతికూల సగవాస నివృత్తియం సొల్లిత్తాయెత్తి. అటైతే ఏమంటుంటే అనుకూలం అంటే ఎవరు? ఎవరితో కలవాలా? ఆస్తికుడితో కలవాలా. ప్రతికూలం అంటే ఎవరు? ఎవరితో కలవకూడదు? నాస్తికుడు. అదే ప్రకారం ఆస్తిక నాస్తికుడు వీళ్ళిద్దరితో కలవకూడదు. అప్పుడు కలవకూడదు అంటే ఏం చేయాలి స్వామి? ఆస్తికుడితో కలిస్తే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ దారి పోతున్నారో ఆ దారియే నువ్వు పోయేవంటే నీకు ఉజ్జీవనం దొరుకుతుందని ఆశ్చర్యమైన భాషను దగ్గర దగ్గర 3 కాలక్షేపం ఇదే. 3 అంటే ఇంత మాత్రం చెప్తేదా మనకు అర్థమవుతుంది. ఇది 68వ భాషనం పూర్తి అయిపోయింది. నాస్తిగరం நற்கலையின் நன்னெரிசேர் ஆத்திகரம் ஆத்திக நாத்திகருமார் இவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் మూర్ఘరణ విట్టి నడుచొన్నవరై నాగం తొడారు అని చెప్పారు. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకా 10 నిమిషాలు ఉండదు. చూడాల్సింది 69వ భాషం. ఇప్పుడు మనం చూసింది 68వ భాషం. 69 తర్వాత 70 భాషరాలు దాకా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి ఉండే సారాంశాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు 69, 70 ఈ 2 భాషలు ఉండేది. సరే స్వామి, ఈ 2 భాషలలో ఇప్పుడు ఈ భాషలను మనం ఏం చూశాము? ముందు భాషలంతో వెనక భాషలంతో లింక్ చేస్తేదా ఈ భాషను ఎందుకు వచ్చిందని తెలుసు. అప్పుడు ముందు భాషలను ఏం చెప్పారు గుర్తు పెట్టుకుంటేదా వెనక భాషలను ఏం చెప్పని వస్తున్నా అని మనకి అర్థమవుతుంది. అర్థమైందా? అంటే అది అయిపోయింది, ఆ భాషను గుర్తయిపోయిందండి, నెక్స్ట్ భాషను చెప్పండి అట్లా ఉండదని చెప్తాను. ఆ ముందు భాషను గుర్తు ఉంటేదా నెక్స్ట్ భాషలకు ఉండే అర్థమవుద్ది. అప్పుడు దానికి దీనికి లింక్ ఉంటుంది. ఏం స్వామి అంటే ఇది 69వ భాషం కదా, 69, 70 ఈ 2 భాషలను ముందు భాషలంతో కనెక్షన్ ఉండదు. ముందు భాషలు అంటే 68వ భాషం. 68వ భాషం ఇది నాస్తికరం నற்கலையின் நன்னெரிசேர் ஆத்திகரும் ஆத்திக நாத்திகருமார் வரை ఓర్చు నెంజే మున్నవరం పిన్నవరం మూర్ఘరణ పెట్టి నడుచున్నవరై నాళం తొడరు చెప్పాడు కదా. ఆ 68 భాషల్లో ఏదో చెప్పాడు. ఆ చెప్పిన విషయాన్ని ఇంకా మనకి బాగా విపులంగా తెలిపించేదాని కోసం 69, 70 2 భాషలు వచ్చింది. దాంట్లో ఏం స్వామి చెప్పాడు? ఎవరితో కలవాలని చెప్పాడు, ఎవరితో కలవకూడదని చెప్పాడు. నాస్తికుడు అనే ఒక వ్యక్తి, ఆస్తిక నాస్తికుడు అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరితో కలవకూడదు, వాళ్ళ దగ్గరికి పోబాక, వాళ్ళ సంబంధం అక్కర్లేదు అని చెప్పేశాడు. అదే ఆస్తికుడు సంబంధం కావాలని చెప్పేశాడు. చెప్పాడు కదా. అవును. ఇప్పుడు ఆస్తికుడు అంటే ఎవడు? ఆస్తిక నాస్తికుడు, నాస్తికుడు అంటే ఎవరు చెప్పాలా కదా. అది ఈ 2 భాషలు పెట్టేశాడు. అప్పుడు ఈ 2 భాషలు అయ్యింది ఎవరితో మనం కలిసి ఉండాలని చెప్పేదానికి 69వ భాషం. ఎవరితో కలవకూడదు అని చెప్పడానికి 70వ భాషం. ఎంత ఆనందంగా స్వామి మనవాడు మనం అనుగ్రహించారు చూడండి. మనకి ఏ కష్టం లేకుండా బాగా అర్థమైనట్టు, మనకి సులభంగా తెలుసుకున్నట్టు ఎంత బాగా మనం చేసేది చూడండి. రోజు ఆయన తిరుడి పట్టుకుంటూనే ఉండాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ భాషం 69వ భాషం. நல்ல மனமுள்ளதொன்றை நன்னி இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நலமது போல்
நல்ல குணமுடையோ தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణమధువేయాం చేర్చి కొంది. ఇది పాసం. దీంట్లో సామాన్యంగా ఒక మాట చెప్తారు. మనం పుష్పాలంతా కట్టాలంటే అదంతా చేస్తారు కదా, మాలగా చేస్తారు కదా. దాని ఇప్పుడు తాడు వచ్చేసింది. ఆ కాలం తాడు కాదు, అరటి నారు. ఆ తాడులు కడతారు. అదా వైదికం. తాడులు కడితే కొన్ని సన్నిధిలో తీసుకోరు, కొన్ని మందులంతా వేసుకోరు. అంటే అది పత్తు ఉంటారు, అంతవల్ల మంచిది కాదు. అయితే ఇప్పుడు ఏం చెప్పడం అంటే ఆ పుష్పం వాసనగా ఉంటుంది. ఆ వాసన ఆ అరటి తారు ఉంటుంది కదా, తాడు ఉంటుంది కదా, దాంట్లో కడతారు. కట్టిన తర్వాత దానికి ఏం వాసన ఉండదు. ఈ పుష్పం దాంతో కలిసిన దానివల్ల ఏమొస్తుంది, దానికి మంచి వాసన వస్తుంది. మంచి వాసన. అదే ప్రకారం మంచోళ్ళతో కూడా మనం కలిసేమనుకోండి, మంచోళ్ళతో కూడా మనం కలిసేమే, మనము మంచోళ్ళు కాదు. మరి నేను చెడ్డాడు కూడా ఉన్నాను, మంచి బుద్ధి లేదు, మంచి స్వభావం లేదు, మంచి ఆలోచన లేదు, అట్లా ఉన్నాను నేను. అయితే కలిసింది వాళ్ళతో కలిసేసాను. నాకేమైందంటే వాడి స్వభావం నాకు వచ్చేసింది, మంచి స్వభావం నాకు వచ్చేసింది. అదే నేను మంచోడుగా ఉన్నాను, నేను కలిసింది చెడ్డవాడితో పాటు. చెడ్డవతో కలిసింది అనుకోండి, ఏమవుద్ది, ఆ చెడ్డ స్వభావం నాకు వచ్చేసింది, మంచి స్వభావం పోద్ది, చెడ్డ స్వభావం వచ్చేది కదా. ఈ ప్రకారం కొన్ని మందిలకు మనం ఏదో ఒక రాళ్ళు ఉంటుంది, రకరకాల నవరత్నాల్లో కొన్ని రాళ్ళు ఉంటుంది, పచ్చలుగా ఉంటుంది, బ్లూగా ఉంటుంది, ఎరుపుగా ఉంటుంది. ఇదంతా ఆ రాళ్ళని మనం ఎక్కడైనా ఒక పెట్టామంటే ఏమవుతుందంటే, అది తెలుపుగా ఉంటే ఈ పచ్చ రకం ఉంది దాని మీద ఎక్కద్ది, అది పచ్చగా అయిపోతుంది. జపా పుష్పం అంటారు దాన్ని. జపా పుష్పం అంటే అది ఒక పువ్వు. జపా పుష్పం అంటే పువ్వు. ఆ జపా పుష్పం అనేది దాన్ని ఒక అద్దం పక్కన పెట్టింటే ఆ రకమే దానికి పోద్ది. అదే ప్రకారం ఈ పోయింది కదా, ఆ భాగం పూర్తిగా వచ్చేసేది కదా. అదే ప్రకారం పెద్దవాళ్ళతో మనం చేసామంటే, కలిసామంటే మనకి పెద్దవాళ్ళ స్వభావం, మంచి స్వభావం మనకు వచ్చేసింది. అది కాకుండా ఎవరో చెవడో ఏదో వాళ్ళ మాటలైతే తేటగా ఉంటుంది, వినటానికి చాలా బాగుంటుంది. వాళ్ళకంతా ఏం పేరు తెలుసా, చారువాకుని పేరు. చారు అంటే అందం. చారు అంటే మనం పప్పు చారు కాదు, చారు అంటే అందం. వాక్ అంటే మాట, అందమైన మాట అంట. అట్లా మాట, ఆ మతానికి పేరేది. అట్లయితే అతను మాట్లాడను అతను చూస్తూ ఉండి, అవునండి ఇదే నిజం, అదైంది, వీళ్ళు వైష్ణవాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇదే నిజమని వాళ్ళ దగ్గర పోతా ఉంటా. అంత మారు మాట్లాడతారంట. అలాంటి మాట్లాడతారా, ఆ మాటల దగ్గరికి పోవాలి. అప్పుడు పెద్దవాళ్ళ దగ్గర పోవాలి కదా, అప్పుడు వాళ్ళ గుణాలు మనకి మంచి చేస్తుంది అని చెప్పి, ఇదిదా ఈ పాసురానికి ఉండే అర్థం. ఇదంతా కూడా చెప్తున్నా స్వామి అంటే మనకు చాలా ముఖ్యం. ఇది ఎవరితో కలవాలని తెలుసుకోవాలి. మనకి అది సరిగా తెలవదా స్వామి అంటే, తెలవదు, ఇప్పుడు కూడా తెలవదు. ఎవరితో కలవాలా అనేది, ఎవరితో కలవకూడదు అది 70వ పాసం, ఎవరితో కలవాలనేది 69వ పాసం. ఇప్పుడు పదపదార్థం చూస్తాము. నల్ల మనముళ్ళ తొండ్రై నన్ను இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நலமது போல் நல்ல குணமுடையோர் தங்களுடன் கூடியிருப்பார்க்கு గుణమదివేయాం చేర్చి కొండి. ఒక ఉన్నది మంచి వాసన ఉంటుంది, ఆ వాసన ఉండే వస్తువు దగ్గర ఇంకో వస్తువు పెట్టామనుకోండి, అదే ప్రకారం వాసన దానికి కూడా వచ్చేసింది. అదే ప్రకారం వాసన. ఇది ఏంటంటే పుష్పంతో కలిసి ఉండే నాడ, అది కూడా వాసనగా వస్తుందని చెప్తారు కదా. అదే ప్రకారం మంచి గుణాలు ఉండేటోళ్ళ దగ్గర మనం కలిసి ఉన్నామంటే వాళ్ళ స్వభావం మనకు వచ్చేసింది. వాళ్ళ స్వభావం మనకు వస్తేనే మన ఆనందంగా ఉంటుంది. మనకి ఏ విధమైన శ్రమము రాదు. శ్రమ రాదంటే కర్మాదంగా రాబోద్ది, అయితే అది శ్రమంగా తెలవదు. అది శ్రమంగా వెంటనే ఏం చెప్తారంటే, అంటే మీకు కొన్ని మతాలు చెప్తారు, మా మతానికి వచ్చేసేయండి మీకు ఎప్పుడు ఆనందమే, ఏ శ్రమం రాదంటారు. అట్లంతా ఎవరి మతం లేదు.
మన సంప్రదాయం కూడా అంతే. ఇక్కడ ఈ వైష్ణవ సంప్రదాయంకి వచ్చేసేయండి, ఆనందంగా ఉండొచ్చును. ఆ ప్రకారంగా చెప్పకూడదు, చెప్తే తప్పు. అప్పుడు ఇక్కడ వస్తే ఆనందం లేదా స్వామి? ఈ మాట చెప్తే నీకు అర్థమైపోయింది. మీరు ఎందుకోసం పుట్టారు అదేని కలిపితే ఎందుకోసం పుట్టారు? కర్మాధీనం కింద పుట్టారు. అవును. లేకపోతే పుట్టుంటారు, పుట్టారు కదా. అప్పుడు కర్మ తొలగించాలంటే దానికి ఆనందం కావాలా, శమం కావాలా? శమమే కావాలండి. అప్పుడు మన శ్రమ పడేదని కదా ఇక్కడ పుట్టేమో. ఆనందంగా ఉంటారు, ఆనందం అబద్ధాలది. మిగతా మతంలో అంత అబద్ధాలు చెప్తారు, మన సంప్రదాయంలో అటు చెప్పరు. అందుకదా ఇక్కడ వస్తే ఆనందం లేదు, ఎక్కడుంటే ఆనందం అక్కడ పడింది. ఇంకా పుట్టడం అనేది లేకుండా ఉంటుంది, అక్కడ పోతే ఆనందం. అందుకదా అదిదా ఉజ్జీవనం. దానిదా మన పూర్వాచార్యులు కానీ, ఆళ్వార్లు కానీ, ఆచార్యులు కానీ అందరూ ఈ మాట చెప్తా ఉంటారు. దీన్ని తీసుకొని ఇప్పుడు యథే ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే మంచి గుణాలతో కూడా చేసామంటే వాళ్ళకి మంచి గుణం మనకు వచ్చేసరికి, వాళ్ళ స్వభావం మనకు వచ్చేసరికి, వాళ్ళతో కూడా మనం అలవాటు పన్ను వాళ్ళ అలవాటుతో పూర్తిగా వచ్చేసింది. ఇది ఎట్టంటే నీకు తెలిసిన ఒక స్వామి, ఆయన ఏదో ఒక దేశం నుంచి వచ్చేసాడు, ఆ అలవాటుతో పెట్టుకున్నాడు. అయితే సంప్రదాయంలో కొన్ని ఇంట్రెస్ట్ ఉండింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, మనం గ్లాసులో తాగాలి, నీళ్లు తాగాల. శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎక్కి తాగాలి, నోట్లో పెట్టుకోకూడదు. అది కూడా అన్నం భోంచేవుడే ఇదంతా చేయకూడదు, ఇదంతా చేయకూడదు. ఇప్పుడు చాలా మంది చేస్తారు, చాలా తక్కువ. ఇట్లా చేస్తా ఉన్నాడు. నాకు ఆయన చెప్తే ఆయన ఎత్తుకోడు అని చెప్పి, వాళ్ళంతా ఎట్లా భోజనం చేస్తున్నారు చూడండి, దాన్ని మీరు ఫాలో చేసుకోండి అని చెప్పాను. మరుసటి రోజు ఫాలో చేసుడు మారలా. 2 రోజులు అయింది, 3 రోజులు, 4వ రోజు అతనే ఇటు తాగేటప్పుడు కిందంతా పోతుంది. 2 రోజులు పోయింది, 3వ రోజు సరిగ్గా వచ్చేసి. ఇప్పుడు అది ఎలా వచ్చింది? అది ఇక్కడ మంచోళ్ళు ఉండేదాని వల్లగా ఆ ప్రకారం అలవాటు వచ్చింది. కొంతమంది నోట్ల ఇట్లా పెట్టుకుంటారు, అట్టనే చప్పనిస్తా చేస్తాం. ఆ ప్రకారం ఏది చేయకూడదు. ఎందుకు? ఇది 2 కారణం. లోపల నాలుకకి ఇది పడకూడదంట, బయట నాలుక పడగలంట. లోపల నాలుక పడిందంటే శాస్త్రం ఎంతనో చెప్తుంది. పడిందంటే మనకు దాని మీద ఒక ప్రేమ వస్తుందంట. ఓ చాలా బాగుండదు. లోపల నాలుగుదా టేస్ట్, బయట నాలుగు టేస్ట్ చూడదంతా. టేస్ట్ చూడకుండా మనం శరీరం కోసం భోజనం చేసామంటే దాని మీద అంత పట్టుదల ఉండదు. శరీరం ఉండాలా, అది కూడా భోజనం చేస్తున్నాం. అదే లోపల పోయింది అనుకోండి, ఇట్లా తచ్చుకొని తాగాను అనుకోండి, లోపల నాలుగు పోతుంది, టేస్ట్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత బాగున్నది, ఇంకొంచెం ఇవ్వండి, రేపు అదే చేయండి, ఎల్లుండి అదే చేయండి, అది మంచి వస్తువుగా ఉండదు. దీంట్లో ఏ ఒక విషయం అంటే శాస్త్ర సమ్మతమైన వస్తువు అంటే మనకి టేస్ట్ కనిపించదు. ఏది శాస్త్ర సమ్మతం కాదో అది టేస్ట్గా ఉంటుంది. అదే స్వామి టేస్ట్గా ఉండదు, శాస్త్ర సమ్మతంగా పెట్టుకోకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉంటావే. విషయం చెప్తాను, మనకింత సమావేశం అయిపోయిన తర్వాత అట్లే బాగా సమావేశం అయిపోయింది స్వామి, ఇంకా నాకు ఆనందం ఉందా, ఇంకా నాకు దుఃఖమే లేదు, ఇంకా శ్రమమే లేదు లేదంటే లేదు, ఎక్కువ శ్రమ వస్తుంది. ఆనందంగా పెట్టుకుంటే ఆనందంగా పెట్టుకుంటే ఏం శ్రమ మనం అనుకుంటాము. ఇదే ఆనందంగా ఉండాలి స్వామి. స్వామి నేను చరణాలు చేసింది వాస్తవం ఉందా, నీ తిరుగుడు పెట్టుకుంది వాస్తవం ఉందా, మోక్షం రావాల్సిన అనుకుంది నిజమే అయితే కూడా ఒక 2 జన్మాలు ఇక్కడ కొంచెం అనుభవించేసి వస్తారు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఈ అనుభవం ఉండదు. అందువల్ల మనకు శ్రమం ఇచ్చేటప్పటికండి స్వామి వద్దు, ఇది వద్దు వద్దు, ఎరుదరుమా జ్ఞానత్తులు ఎనిప్పిరవి ఆన్వేంటి, ఈ శరీరం వద్దు, ఈ ఈ సంసారం వద్దు వద్దు అయితే అందువల్ల భగవంతుడు మనకి శ్రమాలు ఇస్తున్నాడు. శ్రమాలు ఇస్తున్నంటే ఆయన ఇష్టమే కదా, మన కర్మాధీనంగా ఇస్తున్నాం. ఇప్పుడు ఇది అప్పుడు అదే ప్రకారం ఒక చెడ్డోళ్ళు వాళ్ళ దగ్గర పోయి ఖర్చుకున్నాం అనుకోండి, అన్ని వచ్చేసరికి అందువల్ల 69, 70, 69తో మంచోళ్ళతో కలిస్తే ఏమేమి గుణాలు, మంచి గుణాలు వస్తుంది అని చెప్తున్నా. 70వ పాసరంలో చెడ్డోళ్ళతో కలిస్తే మొత్తానికి చెడ్డదే అని చెప్పి
ఈ 70వ పాసురంతో పాటి ఏం చేస్తాడు? శ్రీవచనభూషణ దివ్య శాస్త్రాన్ని సారాంశాన్ని పూర్తి చేస్తాడు. ఏమి ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు మనం వచ్చే వారం చూస్తాము. అయితే ఈరోజు చాలా విషయం చూసాము, చాలా విషయం. అది ముఖ్యంగా ఓంకారం నమశబ్దార్థం, నారాయణ శబ్దార్థం. అది మొదట చూసింది తిరుమట్టడియే మేవినైనవన్ పొన్నడి. దాని తర్వాత ఆట్పుట్క కాదల్ అడిమైపోయినంటే అది ఓం నమగా నారాయణ శబ్దం. తర్వాత అదే ఓంకారం నమగా నారాయణ శబ్దార్థం చూసింది. ఓంకారం వదిలేయాలా, నారాయణ శబ్దార్థం వదిలేయాలా, నమ శబ్దార్థం ప్రధానంగా పెట్టుకోవాలంటే అక్కడ ఏం చెప్పింది? ఓంకారంలో దేగాత్మాభిమానం పోతుంది, నారాయణ శబ్దార్థంలో ఏమవుతుంది? ఏంది మనకి అనుభవం అంటే ఏంది? ఏదైతే విషయాంతర ప్రావణ్యం, వేరేదో అనుభవం పోవాలనుకుంటాం కదా, అది పోతుంది. అందువల్ల అక్కడ ఓంకారం నారాయణ శబ్దోత్తరం అని చెప్పాను. అందువల్ల అది కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పుడైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం పేరు మహానాజీయ తిరువిలేశనం ఆచార్యం తిరువిలేశనం భాగవతాలు తిరువడిగలే శరణం.